నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే భలే నవ్వొస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకంత అసహనానికి గురవుతూ ఉంటాము. అంటే ఎట్లా దానికి రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. డెఫినెట్గా రియాక్షన్ అయితే ఉంటుంది, ఎందుకంటే చేసింది తప్పు కాదు. సో సేవ అనే పేరుతో కొన్ని ఛానల్స్ ఓపెన్ చేసి వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మికవేత్తలుగా ఫీల్ అవుతూ, ఇప్పుడు మీకు తెలిసిన 4 మాటలు మీరు చెప్తున్నారు, ఇంకొకరికి తెలిసిన వాళ్ళు ఇంకోటి ఏదో చెప్తుంటారు. ఇవన్నీ అశాస్త్రీయము అని చెప్పటము, ఇవన్నీ చెప్పేవన్నీ అశాస్త్రీయత అంటూ మరి ఎక్కడ యూట్యూబ్లోకి వచ్చి ఇలా అందరినీ నోళ్ళేసుకుని పడిపోవటం ఎక్కడ శాస్త్రీయతో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే అన్నీ మనకే తెలుసు, మనకి మాత్రమే తెలిసినవి మాత్రమే చెప్పాలి అనుకోవటం, లేకపోతే అసలు మీరు చెప్పేవన్నీ వాళ్ళకి తెలియవు కాబట్టి అది అశాస్త్రీయత అనే ముద్ర వేయటం, ఎక్కడ దీన్ని ఎలా చూడాలో అర్థం కానటువంటి పరిస్థితి డెఫినెట్గా. ఎందుకంటే ఒక శ్యామలమ్మ గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే వరాహిదేవి గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా చేసుకోండి అని అందరూ మన దగ్గరకు వచ్చే గెస్ట్లు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఎలా చేసుకోండి అనే విధానాన్ని చెప్తున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా వాళ్ళని అనని మాటల్ని కూడా వాళ్ళని అన్నట్టుగా వాళ్ళు అనుకుని, ఎందుకంటే ఇట్లాంటి ఒక బ్యాచ్ ఒకటి ఉంది. శ్యామలమ్మ జోలికి వెళ్ళకండి, వారాహి జోలికి వెళ్ళకండి, లేకపోతే ఆ దేవత జోలికి వెళ్ళకండి, ఈ దేవత ఇలా అనే ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళందరినీ క్రోడీకరించి, వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని క్రోడీకరించి అది నిజమా చేసుకోవద్దా అన్న క్లారిటీ కోసం మన దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ ఇంచుమించు అందరినీ అడగడం జరిగింది. మీ ఒక్క వీడియోస్ మాత్రమే చూసినట్టున్నారు వాళ్ళు పాపం. నేను యాక్చువల్గా అందరు మా ఛానల్లో వచ్చే గెస్ట్లు అందరితో కూడా మాట్లాడించడం జరిగింది. శ్యామలాదేవిని కొలవచ్చా, కొలవకూడదా, ఒకవేళ కొలవాలంటే ఎలా కొలవాలి అనేది మేము అన్ని అందించడం జరిగింది. మీరు కాస్త సమయం తీసుకుని ఓన్లీ థంబ్నెయిల్స్ చదవకుండా వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఏం చేసాము, మేము ఏం మాట్లాడాము అని. రైట్. అయితే అక్క, ఇట్లా శ్యామలమ్మ గురించి ప్రధానంగా మాట్లాడుతూ వ్యాపారం చేసుకుంటున్నారు, మేము చెప్పడం వల్ల వాళ్ళ వ్యాపారం దెబ్బతింది అంటూ మాట్లాడినటువంటి మాటల్ని ఎలా చూడొచ్చు? వ్యాపారం చేస్తున్నామా భక్తి పేరుతో అనేది ఒక్కసారి మీ ద్వారా, అలాగే ఓన్లీ మీ వీడియోస్, అలాగే థంబ్నెయిల్స్, మీరు ఎలా అయితే థంబ్నెయిల్స్ అట్రాక్ట్ చేయడం కోసం రకరకాల థంబ్నెయిల్స్ మీరు కూడా అది మెన్షన్ చేస్తున్నారు, థంబ్నెయిల్ కాస్త అలా పెడితే వ్యూస్ వస్తాయని చెప్పి పెట్టడం జరిగింది అని మీరు ఎలా అయితే చెప్పారో, అలాగే కొంత అట్రాక్ట్ చేయడం కోసం కొంత ఎగ్జాజరేషన్ ఉంటుంది తప్ప మిగతాది కాదు. మీరు కూడా చేశారు, మీ బాటలోనే ఉన్నాము. సో మీకు మాకు ఏం పెద్దంత తేడా ఏం లేదో గమనించగలరు. సో ఆ వీడియోలో ఓన్లీ థంబ్నెయిల్స్ని బేస్ చేసుకుని మన ప్రోగ్రామ్స్కి సంబంధించి మన మీరు ఇచ్చినటువంటి రెమెడీస్కి సంబంధించి రివ్యూస్ ఇవ్వటము, ఓన్లీ థంబ్నెయిల్ని చూసేసి మాట్లాడటం జరిగింది. దీని పట్ల మీ అభిప్రాయం అక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంట్లో వాళ్ళందరూ కింత డల్గానే ఉన్నారు. ఏంటిది ఇట్లా మాట్లాడారు అసలు, ఎందుకు అనంటే నేను చేసేది వ్యాపారము అని అంటే ముందు అసలు నా పిల్లలు కూడా భరించలేరు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళని కూడా పక్కకు పెట్టి ఒక నిమిషం, ఒక అరగంట సేపు మీరు ఎవ్వరు నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి క్లయింట్స్తో మాట్లాడే రోజులు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కొన్ని పిల్లలు వినకూడదు, ఈ బాధ ఉంటుందా, ఆ బాధ ఉంటుందా అని చెప్పి విన్నారనుకో, ఒక చైన్ ఆఫ్ బాధలు వినేసరికి ఇంకేముందిలే పెళ్లి చేసుకుంటే ఇంతే కదా అని కూడా అనిపించచ్చు వాళ్ళ పిల్లలకి. అందుకని వాళ్ళని దూరంగా పెడతాను ఎవరన్నా ఏమైనా మాట్లాడుతూ ఉంటే కనుక. అలా పిల్లలు కొంచెం అమ్మ చూడు ఎలా మాట్లాడారో నీ గురించి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఫస్ట్ నేను బిర్యానీ ఆకు గురించి మాట్లాడతాను. ఎందుకనంటే బిర్యానీ ఆకుని కాల్చిన తర్వాత మనకి చాలా మంది ఫోన్లు చేశారు. ఫస్ట్ నీకు గుర్తుందా, US నుంచి ఒక అమ్మాయి కాల్ చేసింది, రాశాను నాకు జాబ్ వచ్చింది, H1B వీసా కూడా వచ్చిందండి అని చెప్పి, మంచి జాబ్ వచ్చిందని ఆ అమ్మాయి కాల్ చేసింది. సుమారుగా 1 మిలియన్ వ్యూస్ ఉన్న ఆ వీడియోలో ఎంతో మంది కమెంట్స్ చేశారు, పని అయింది. ఈ విషయం గురించి మీరు చెప్పిన తర్వాత నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. అందుకనే కొన్ని ఆభరణాలు కూడా వేసుకుని వచ్చాను ఈ రోజు. చెప్పండి.
జనరల్ గా ఆభరణాలు వేసుకోవడానికి ఇష్టపడను. సరే చెప్పేస్తా, నేను ఆపుకోలేను, యాంకర్ని కదా. ఇదిగోండి, ఇది నేను నా కష్టార్జితం 2 లక్షలు పెట్టి కొనుక్కున్నా ఎన్నాళ్ల క్రితం, ఒక 7-8 ఏళ్ల క్రితం. రూపాయి పెట్టుకొని కొనుక్కున్నాను. ఇది పాపం ఏ ముహూర్తాన్ని కొన్నాను, ఎప్పుడు చూసినా గోల్డ్ లోన్ లోనే ఉండేది, ఎప్పుడు బ్యాంక్ లోనే ఉండేది. అందుకే ఇంత తలతలా మెరుస్తాను, ఎందుకంటే వేసుకున్న పాపానికి పోలేదు. ఎప్పుడు దాచిన పాపంలోనే ఉంది. ఇది ఓపెన్ గానే చెప్పడానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఏదైనా ఎప్పుడైనా అబద్ధాలు ఆడితే వాగ్దేవి అంటే సరస్వతి ప్రకోపానికి లోన్ అవుతాము. లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు అబద్ధం ఆడితే అని త్రికరణ శుద్ధిగా నమ్మేటటువంటి వ్యక్తిని నేను. అబద్ధం ఆడటానికి మాక్సిమం ఇష్టపడను అస్సలు. ఏదో ఇంకా ప్రాణాపాయంకి వచ్చేసింది, లేకపోతే గెస్ట్లు ఎప్పుడైనా నేను రావటం లేట్ అవుతుంది, ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాను, నేను ఒకవేళ లేట్ అయితే అట్లాంటి చిన్న చిన్న ఆడతాను తప్ప డెఫినెట్ గా అబద్ధం ఆడటానికి ఇష్టపడను. ఎందుకంటే సరస్వతికి ఇష్టం లేని పని నేను చేయను. ఇది బ్యాంక్ లో ఉంది, మీరు చెప్పినటువంటి రెమెడీ చేసి నేను దీన్ని తీర్చుకుని బయటకు తెచ్చుకుని ఇదిగోండి వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకే తీసుకొచ్చింది బయటకి, ఇది బిర్యానీ ఆకు మాత్రమే తీసుకొచ్చింది బయటకి. థ్యాంక్స్ టు యూనివర్స్. డెఫినెట్లీ థ్యాంక్స్ టు యూనివర్స్. చెప్పండి అక్క. అయితే అలా ఎంతో మంది ఎన్నో చేశారు. అయితే బిర్యానీ ఆకుతో ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, నిజంగా అవుతుందా లేదా అనేది నేను ముందు చేసిన తర్వాతనే ఏదైనా చెప్తాను. చాలాసార్లు నెగిటివ్ ఎనర్జీ ఉంది, మా ఇంట్లో విపరీతంగా దెబ్బలాడుకుంటున్నారు అని అంటే, ఏం కాదు బిర్యానీ ఆకు కాల్చేసేయండి ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి. అలా చేయండి అంటే 1 మంత్ కంటిన్యూగా చేస్తే వాళ్ళ ఇంట్లో గొడవలు లేవు. అంటే ఒకటి, ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ బిర్యానీ ఆకు ఎక్కడన్నా సనాతన ధర్మంలో ఉందా అంటే, వీళ్ళకి నిజంగా సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? వసుదైక కుటుంబం అంటారు, సర్వేజన సుఖినో భవంతు అంటారు. మీ మంచి కోసమే నేను చెప్తున్నాను, నాకు అసలు నేను నుంచొని చెప్తోందే మీకోసం, మీ అజ్ఞానాన్ని తొలగించడానికి అని అంటారు. అంటే సనాతన ధర్మంలో ప్రకృతి ప్రసాదించిన వాటిని, వనరులని ఉపయోగించుకోవడము అనేది తప్ప. ఇప్పుడు దురదగుండ ఆకు ఉంటుంది, అది రాస్తే దురద వస్తుంది అంటే దురద వస్తుంది, అది నిరూపించు అని అంటే ఇంక వాళ్ళకే పూసి నిరూపించాలి. అదే కదా వాళ్ళ పూయి. ఇప్పుడు నీకు తెలియనంత మాత్రాన దానికి వాల్యూ లేదనో కాదు. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి కనిపించినంత మాత్రాన కృష్ణుడు లేడనా? ఉన్నాడు. ఇలా కూడా ఈ రెమెడీస్ కూడా మీకు తెలియనంత మాత్రాన అవి కాదు, శాస్త్రీయత లేదు, లేకపోతే పనిచేయవని కాదు, మాకు పనిచేసే మరి మాలాగా ఎంతో మంది ఉన్నారు. ఏమక్క? అవును. ఇప్పుడు అలా అంటే మరి డ్రాగన్ ఫ్రూట్ తినట్లేదా పద్మిని? డెంగ్యూ వస్తే ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ కొంటారు. అశాస్త్రీయత, తినద్దు. మరి మన చిన్నప్పుడు తెలుసా మరి మనకి, ఒక రోజు నాకు బాగా గుర్తుంది, ఒక 12 years బిఫోర్, ఆ పండుని అదే మనం ఇప్పుడు చెప్పిన పండుని డ్రాగన్ ఫ్రూట్ ని సైకిల్ మీద వేసుకొని అమ్ముతున్నాడు ఒక అతను. నేను బండి మీద చూసే సైకిల్ అయితే చాలా స్పీడ్ గా నడిపిస్తున్నాడు. పావని నువ్వు ముందు రా, అదేంటో కనుక్కోవాలి మనం అని చెప్పి మా చెల్లెల్ని గబగబా అదేదో పర్చేస్ చేస్తుంది. లేదు నువ్వు రా ముందని చెప్పి దాన్ని ఎక్కించి అతని దగ్గర ఆపి అడిగినప్పు అదేంటో అంటే, డ్రాగన్ ఫ్రూట్ అమ్మాయి తినే పండు అన్నాడు. అంత భయంకరంగా అని ఎలా తింటారు అని అంటే, ఫోన్లో ఎక్కడ తెలుసుకున్నాం కదా పద, ఇక తినద్దులే పద అన్నాను. తర్వాత అర్థమైంది, డెంగ్యూ అప్పుడు తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది అది అంటే అంతకు ముందు తెలియదు కదా అని చెప్పి అసలు డ్రాగన్ ఫ్రూట్ అసలు ముట్టుకోవద్దంటే ఎట్లా? ఏదైనా కూడా ప్రకృతి ప్రసాదించింది, ఏదైనా కూడా మీరు పొరపాటును కూడా దాన్ని కించపరచకండి. నేను ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా, వాళ్ళు చెప్పిన దానికి మన సబ్స్క్రైబర్స్కే చెప్తున్నాను, వ్యూవర్స్కే చెప్తున్నా, పొరపాటును కూడా ప్రకృతి ఏదైనా ప్రసాదిస్తే దాన్ని దీంతో ఏం పని అవుతుంది అని అనకండి. వంటింటి సామాన్లతో అయిపోతాయా అని అన్నారు. చెప్తా, వంటింటి సామాన్తో కూడా ఏమవుతుందో కూడా చెప్తా. చాలా పెద్ద వీడియో అయినా పర్వాలేదు మనకి, తప్పకుండా చెప్తా. అయితే ఖచ్చితంగా మీరు వంటిల్లు ధాన్యాగారం అన్నారు, ఎందుకన్నారు చెప్పు? అమ్మవారు లక్ష్మి అక్కడ ఉంది. లక్ష్మి అంటే కేవలము డబ్బు ఉండడమే కాదు, మానసిక ప్రశాంతత ఉండడం కూడా ఐశ్వర్యమే. ఇప్పుడు మొన్న చూడు, నేను కాంతారా మూవీ చూసినప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు మిస్ అవుతాను, అతను మనశ్శాంతి కోసం అని బయలుదేరుతాడు ఆ రాజు. ఏం చూసినా మనశ్శాంతి రాదు, పర్టికులర్ ఆ దేవతామూర్తిని చూశాకనే మనశ్శాంతి అనేది లభిస్తుంది అనమాట. మరి రాజు అంత ఉంది, ధనము ఐశ్వర్యం అంత ఉంది, మనశ్శాంతి ఏది మరి? అంటే ఆ లక్ష్మి అనేది ఆ డివైనిటీ ఆ విగ్రహంలో ఉంది కాబట్టి
దాన్ని తెచ్చుకున్నాడు అని చెప్పుకోవచ్చు మనం. మరి అంత చిన్న విగ్రహానికి నువ్వు అన్ని వందల ఎకరాలు ఇచ్చేస్తావా నువ్వు అని అంటే ఇయ్యాలి మరి, మనశ్శాంతి అటువంటిది. కాబట్టి మీ సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా, ప్రకృతి ఏది ఇచ్చినా దీంతో ఏం పని అవుతుందని మాత్రం మీరు అనుకోవద్దు, తప్పకుండా మీకు పని అవుతుంది. నేను చెప్పేటప్పుడు మీరు ఒక్కటి వినండి, మీరు రాసిన పేపర్ కూడా జాగ్రత్త, తొక్కని జాగాలో చక్కగా నలిపేసేసి చెట్లల్లో వేయండి జాగ్రత్త అని చెప్తా. ఎందుకంటే మనకి పని అయిపోయిన తర్వాత ఆ పేపర్కి కూడా మనం గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. డెఫినెట్లీ. ఒక యాంకర్ గా నేను ఇక్కడ కూర్చుని నా వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు యాక్చువల్ గా, టు బి అంటే ఆనెస్ట్ గా మాట్లాడితే. బట్ ఈ రోజు ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇంకా మనసుకి బాధ అనిపించింది, మనసులో నుంచి వస్తోంది ఇది. అరే నువ్వు పొందావు కదా, దాన్ని ఎందుకు చెప్పకూడదు అని వస్తుంది. జనరల్ గా చెప్పకూడదు కదా, నీ వ్యక్తిగతం అన్ని చెప్తావా అని అడగచ్చు. మళ్ళీ అతి తెలివి ఉంది కదా అందరికి, అందరి దగ్గర. సో మా దగ్గర అంత అతి తెలివి లేదు. నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది, మళ్ళీ నువ్వు ఇలా చెప్తున్నావు, నీ వ్యక్తిగత విషయాలు చెప్తున్నావు. బట్ వ్యక్తిగతం అయినప్పటికీ నాకు పని అయిందని నేను ఒక కామన్ పర్సన్ గా చెప్తున్నా. పద్మిని, నువ్వు ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేశానక్క పెళ్లి కుదిరింది అని అని చెప్తావు, అది వ్యక్తిగతమే. కానీ నువ్వు ఎవరికన్నా ఇంకొక పెళ్లి కానీ వాళ్ళకి ఇది చెయ్యమ్మా అని చెప్తే అది రెమెడీ అవుతుంది. కరెక్ట్. ఆల్వేస్ రెమెడీ ఎక్కడి నుంచి వస్తుంది? పర్సనల్ బాధలోంచి వచ్చి పర్సనల్ విక్టరీలోంచి రెమెడీ పుడుతుంది. ఓకే, ఎప్పుడైనా కూడా మీ అందరికీ కూడా చెప్తున్నా, నేను చాలా కష్టంలో మీరు ఉన్నారు, కానీ గుర్తుపెట్టుకోండి, సరైన విజయం మీకోసం ఎదురు చూస్తుంది. ఈ కష్టాన్ని తలుచుకొని ఈ కష్టం మీద నిలబడిపోకండి. మనం ఏం చేస్తున్నాం, బిర్యానీ ఆకు మీద నా కష్టం అంతా తొలగింది అని చెప్పి కాల్చి అది యూనివర్స్కి పంపించమని చెప్తున్నాం. ఓకే, పంపించమని చెప్పి భగవంతుడా నువ్వే ఉన్నావు, సూర్యుడు చంద్రుడు ఉన్నారు, అర్ఘ్యం పోస్తున్నావు. మనం అర్ఘ్యం ఇచ్చినంత మాత్రాన సూర్యుడికి అందుతుందా అంటే అది పొరపాటు. పితృదేవతలకి పిండ తర్పణాలు ఇస్తున్నాము, శ్రాద్ధ కర్మలు చేస్తున్నాము, మరి ఎలా వెళ్ళిపోతున్నాయి? వాళ్ళు వచ్చి మంత్రానికి ఆ పవర్ ఉంది, మంత్రానికి, యంత్రానికి, తంత్రానికి, ప్రతిదానికి పవర్ ఉంది. ఎవరికైనా కూడా మీరు చూడండి, పర్సనల్ బాధలో నుంచి అరే ఇలా చేద్దాము అని చెప్పి ఎవరైనా చెప్తే, లేకపోతే మీ స్ఫురణకు వస్తే, ఇప్పుడు మనకి ఎప్పుడు యూట్యూబ్ చరిత్రలోనే లేదు 100 పిండి దీపాలు పెట్టడం, ఎక్కడ ఎవ్వరు చేయలేదు ఇప్పటిదాకా. మరి నాకు స్ఫురణకు వచ్చింది, నాకు పని అయింది, ఇంకో నలుగురికి పని అయింది. ఎట్లా వచ్చింది? అది ఒక రకమైన భయంలో నుంచి వచ్చింది. అమ్మో ఈ పని అయిపోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి ప్లీజ్ నువ్వే ఉన్నావు అని అనుకున్నాను నేను. నాకు ఆ స్ఫురణకు వచ్చింది, ఆ పని అయిపోయింది, నేను వెంటనే వెలిగించాను. ఇంకా ఆ నిబద్ధత కూడా, ఇప్పుడు నేను వెలిగించుకోండి అని చెప్పేయచ్చు, మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్తా. అంటే ఎన్ని కిలోలు పిండి పడుతుంది, ఎన్ని పాలు పడతాయి, ఇప్పుడు 1 లీటర్ పాలే తెచ్చుకున్నారనుకో, ఆవు పాలు సరిపోవు కదా, మళ్ళీ వెళ్ళాలి కదా. ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? శనాద్వారాలు అనేసరికి సెలవ ఎవరికైనా కూడా, లేనిపోను అన్ని పెడతామని ఇంట్లో చిన్న గొడవే స్టార్ట్ అయిపోతుంది ఇంకా. అందుకని మీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి, ముందు రోజే మీరు చేసుకునేటప్పుడు నాకు ఫోన్ చేయండి. మీకు ఎన్ని కిలోలు పిండి పడుతుంది, దీనికి కరెక్ట్గా ఎన్ని పాలు పడతాయని నేను రాసుకున్నాను, ఇంచుమించుగా మీరు అది చేసుకోవచ్చు, ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. అసలు మాట్లాడితే అసలు దీపాలు పెట్టద్దు, మనం దీపాలు పెట్టద్దు. ఒకవేళ కడుక్కుని ఇలా దీంతో కడుక్కుంటున్నాం, దాంతో కడుక్కోకండి, దీంతో కడుక్కోండి, అసలు ప్రతి దానికి కాంట్రడిక్షన్. అసలు కామాక్షి అమ్మవారి దీపం దగ్గర నుంచి నేను వింటున్నాను పద్మిని, అంత విషపు జ్వాలలు ఎందుకో నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ శాస్త్రీయత? ఏమో మరి అదే అర్థం కావట్లేదు, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఒకరి ఎమోషన్ మీద నువ్వు మాట్లాడుతున్నావు, ఎక్కడ శాస్త్రీయత? శ్యామలమ్మ ఫోటోని 100కి 100 అమ్మేశారు పెట్టి అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు గణపతి నవరాత్రులు వస్తాయి, మరి మట్టి బొమ్మనే అమ్మట్లేదా? 100కి 100 పెట్టి కొనట్లేదా? వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఎలా బ్రతుకుతారు? అమ్మే వాళ్ళు ఎలా బ్రతుకుతారు? ఎలాగో అలా బ్రతకాలి కదా, ఎలాగో వాళ్ళ జీవనోపాధి. ఇప్పుడు అటు పూల వ్యాపారం చేసేవాళ్ళు, పళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు, భక్తికి సంబంధించి అమ్ముకునేవాళ్ళు, వాళ్ళందరూ ఎలా బ్రతుకుతారు? ఇది చేయకండి, అది చేయకండి, ఇది చేయకండి, అది చేయకండి. ఇక్కడేమో వీళ్ళ నమ్మకాల మీద దెబ్బ కొట్టడం, అక్కడేమో అటు బిజినెస్ల మీద దెబ్బ కొట్టడం, మళ్ళీ ఇలా చెప్తున్నందుకు మనల్ని వ్యాపారం చేస్తున్నాం భక్తి పేరుతో అనటం. ఇది ఎక్కడ శాస్త్రీయత? నాకు అర్థం కావట్లా. మనం ఒక్కళ్ళమైనా బ్రతకడం అంటే? ఒక్కటి మాత్రం మనం క్లారిటీగా చెప్పాలి పద్మిని, ప్రకృతి ఇచ్చిన వనరుల్ని ఏమైనా ఉపయోగించుకునేటప్పుడు వసుదైక కుటుంబం అని అనుకోండి. ఇది వాళ్ళది, ఇది వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు తమిళనాడులో కామాక్షి దీపం వెలిగిస్తారు, అసలు అమ్మవారి దగ్గర వెలిగిస్తారు, మీకు వేడి తగులుతుంది, అమ్మవారి మొహం అంతా నల్లగా అయిపోతుంది.
అసలు నిజంగా ఏమనాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితులు అనమాట. ఇంకోటి శ్యామలమ్మది మనం బిజినెస్ చేస్తున్నాం అంటున్నావు కదా. శ్యామలమ్మ హోమం చేయాలి, 2 హోమాలు చేయాలంటే మామూలు విషయమా పద్మిని చెప్పు? ఆ. అది డబ్బులున్నా కూడా, డబ్బులు మాట పక్కకు పెట్టి, డబ్బులున్నా కూడా చెయ్యాలన్న సంకల్పం రావాలన్న ఆవిడివ్వాలి సంకల్పం. అది మన వల్ల అయ్యే పని కాదు. పైగా మంత్రం తీసుకున్న వాళ్ళు చేయాలి, ఎవరు పడితే వాళ్ళు చేసేవాళ్ళు ఎవరు కాదు కదా. పెడితే వాళ్ళు అంతేనా చేసేవాళ్ళు కాదా, విద్యోపాసన చేసే వాళ్ళే చెయ్యాలి చెయ్యాలి. తప్పకుండా. ఎవరు పడితే వాళ్ళు చేసేస్తే ఇంకేం? అలా చేసేటప్పుడు మరి వాళ్ళకి నేను ఎంత ఇస్తాను, ఎంత చేస్తాను, మిగతా వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి చీర పంపిస్తాను, ప్రసాదాలు పంపిస్తాను. మీకు తెలియని విషయం ఇంకోటి కూడా చెప్తాను, రుద్రాక్షలు పంపిస్తాను. నేను రుద్రాక్షలు కూడా పంపిస్తాను. రుద్రాభిషేకం అయితే రుద్రాక్షలు పంపిస్తాను. వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎవరైనా ఫోన్ చేసి అమ్మ మాకు అప్పుడు కట్టాము, మాకు ఇంకా వర్క్ కాలేదు అని అంటే, అలా కాదు ఈ పూజ చేసుకోండి అని చెప్పి రెమెడీ చెప్తాను. ఇంతమందితో నా డే షెడ్యూల్ అంతా కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. పక్కన వాళ్ళు అడిగారు నన్ను ఒకసారి, అడ్వకేట్ ఉంటాడు అతను, మీరు ఇన్ని ఫోన్లు ఎలా మాట్లాడతారు మేడం, అసలు ఎలా మేనేజ్ చేస్తారు మీరు? పిల్లల్ని చదివించడంలోనూ ఎక్కడ నేను చూడలేదు. మీరు చదివిస్తారు, ఇంట్రెస్ట్ తీసుకుంటారు, పని చేస్తూ ఉంటారు, బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు, ఇన్ని ఫోన్లు మీరు ఎలా మేనేజ్ చేస్తారంటే నా ప్యాషన్ అది. నేను చేయగలుగుతాను, నాకు నమ్మకం ఉంది, ఆ పని నేను చేయగలుగుతాను అని చెప్పి. ఎవరైనా అర్ధరాత్రి 2:30కి ఫోన్ వస్తే చెప్తారా పద్మిని చెప్పు? 2:30, 2 o'clock మీరు ఎనీ టైం మీరు కాల్ చేయండి అని చెప్తాను. ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు అని అంటే కనుక, మీకు ఏమైనా భయం అనిపిస్తే నాకు చెయ్యండి అని చెప్తాను. మొన్న ఈ మధ్య ఒకళ్ళు, ఆయనకి ఒంట్లో బాగులేదట, హాస్పిటల్లో ఉన్నారు, బ్రెయిన్లో సమ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అది అని అంటే, ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ చెప్పాం, కుంజిత పాద చరణం కూడా చెప్పాం, కుంజిత పాదం చరణం. ఆయన బయటకు వచ్చారు. ఇవన్నీ ఇలాంటి నిత్య దైనందిన జీవితంలో మీరు జరుగుతూనే ఉంటాయి, మీరు ఆ. చేస్తూనే ఉంటారు. ఇవన్నీ మనం డబ్బు కొట్టుకోలేం కదా. తప్పది. తప్పది. మనం చేసామని ఎందుకు అనుకోవాలి? మనం ఒక మీడియం అంతే. మీరు ఒక 10th క్లాస్ చదువుతున్నారు అంటే ఆ సబ్జెక్ట్ అంతా అర్థం అవ్వడానికి ఇంగ్లీషో తెలుగునో మాధ్యమం. అలాగే నువ్వు కూడా మాధ్యమాలమే ఇక్కడ. రెమెడీస్ మాత్రం బై ది వే రెమెడీస్ మాత్రమే చెప్తున్నారా? పరమాచార్య గారి గురించి ఎన్ని చెప్పారు, రమణుల గురించి ఎన్ని చెప్పారు, శ్రీరామచంద్రుడి గురించి ఎన్ని చెప్పారు, భగవద్గీత గురించి ఎన్ని మాట్లాడుకున్నాము, ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ఇవేనా? మేము ఇవన్నీ చేస్తున్నాము, ప్లస్ రెమెడీస్ కూడా ఏవైతే నాలెడ్జ్ ఉందో అవి కూడా పంచుతున్నాము. జనాలు ఏవి కావాలనుకుంటున్నారో అవి చూస్తున్నారు. మీరు అన్ని వీడియోలు చూడండి, సుమారుగా 5,000 వీడియోలు ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. సమయం తీసుకుని చక్కగా చూడండి. అన్ని దేవీ దేవతల గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే మేము శాక్తేయులం కదా. ఒకటే కోవ కిందకు ఉండాలని కాదు. అది శంకరాచార్యుల వారు మా గురువులు, ఆయన అందించినటువంటి శాక్తేయ పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు. అంతేనాక? అంతే. చెప్పండి. స్మార్తులం కూడా. అయితే ఒకటి మాత్రం చెప్తాను పద్మిని, ఎప్పుడు కూడా నేను మెట్రోలో రావడానికి ఇష్టపడతాను సాధారణంగా. ఆ రోజు ఎందుకనో నేను ఆటోలోనే వస్తానని చెప్పి ఆటోలో వస్తుంటే టైం పాస్ అవ్వాలి కదా. అది నేను ఫేస్బుక్లో చూస్తే లవంగమాల వివాహం అని వచ్చింది, పరమాచారి గారి లీల. చెప్పండి అక్క. నేను తప్పకుండా చెప్తాను, లవంగమాల వివాహం చెప్తాను. అయితే అప్పుడు నేను అనుకుంటున్నాను అంతకు ముందు అనమాట, ఏమని, ఇలా నాకు ముందే హింట్ వచ్చింది ఆ రోజు మధ్యాహ్నము. ఎలాచి మాల గురించి చెప్పాను కదా, నన్ను ఎవరన్నా ఎలాచీలు కూడా మాల వేస్తారా అని చెప్పి ఎవరైనా ఏమైనా అంటారేమో అని అనిపించింది. అనిపించి వెంటనే నేను అలా అనిపించడమే నాకు తెలియకుండానే నేను ఫేస్బుక్ ఓపెన్ చేసేస్తాను. ఎప్పుడు నాకు ఫేస్బుక్లో ఆన్సర్ అలానే వస్తుంది. నీకు చాలా సార్లు నేను ఆనందంగా ఫోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే వెంటనే నేను చూస్తే లవంగమాల వివాహం అనేది. లవంగమాల ఇదేంటి, ఎలాచి మాల గురించి అనుకుంటుంటే లవంగమాల గుర్తు కనిపించింది అని. పెళ్ళవ్వాలని చెప్పి ఒక అమ్మాయి లవంగమాల తీసుకొచ్చేదట పరమాచార్య గారికి. లవంగాల మాల తీసుకొచ్చి ఆయనకు సమర్పించేదిట. ఆ అమ్మాయి చాలా పొట్టిగా ఉండేదిట అసలు. అయితే అందరూ కూడా అమ్మాయికి వివాహం అవ్వాలి అని చెప్పి అనుకుంటుంటే, మఠంలో ఎప్పుడు కూడా భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు కొంతమంది. వచ్చి మీరు ఆ అమ్మాయి వివాహం చేయాలండి, ఆయన అమ్మాయి తండ్రి పాపం పేపరు వ్యాపారి, చిన్న వ్యాపారస్తుడు, అమ్మాయిని చూడకపోతే ఎట్లా, లవంగాల మాల ఒకటే తీసుకుంటే సరిపోతుందా అని అడుగుతాడు. అవునా, నిజమా, సరే ఎవరు నచ్చారో చూసుకొని రమ్మని అంటారు.
పరమాచారి గారు. ఆ పీఠంలో ఎవరు నచ్చారో చూడమనంటే ఆ అమ్మాయి ఎదుగుతున్న ఎడిటర్ని ఎన్నుకుందిట. అప్పుడే అంటే జాబ్‌లో స్టార్టింగ్ అన్నమాట ఎడిటర్‌ది. జూనియర్ ఎడిటర్ అనుకో. ఆ జూనియర్ ఎడిటర్‌ని అతన్ని చేసుకుంటా అని చూపించిందంట. ఆ అమ్మాయి ధైర్యం చూడసలు. స్వయంవరం స్వయంవరం ప్రకటించారు స్వామి. ఆ అమ్మాయిని పిలుచుకొచ్చారట. అయితే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పారట. మీ నిర్ణయమే నాకు సమ్మతమే. మా అమ్మకి మా నాన్నకి కూడా ఒకసారి చెప్పి అని అన్నట్టు. భేష్ నువ్వసలు మీ నాన్నని మీ అమ్మని అడుగుతా అన్నావు చూసావు. నా ఇక మాటలు రావన్నమాట చెప్పడానికి మనకి. స్వామివారు అంతా ఆయనకి మెచ్చుకున్నారు. స్వామివారు మెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు ఇంకా అని చెప్పి సరే అని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు కూడా ఒప్పుకోవడము, పెళ్ళైపోయింది. చూడు అసలు పొట్టి వాళ్ళని ఎవరు చేసుకుంటారు. అయితే డ్వార్ఫ్ అని చాలా పొట్టిగా ఉండేదని రాశారు. డ్వార్ఫ్ అని అయితే రాయలేదు, చాలా పొట్టిగా ఉండేదని రాశారు. అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లవంగాల మాలను పిల్లాడిని ఎత్తుకుని వచ్చిందట ఆ అమ్మాయి. పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లాడు పుట్టేశాడు. లవంగాల మాల మళ్ళీ తీసుకొచ్చింది ఆయనకి. ఆ అమ్మాయికి ఇష్టం అనమాట ఆయనకి లవంగాల మాల వేయడం. చూడు మరి ఏంటది దినుసులు గట్టిగా మాట్లాడితే బిర్యానీలోనే వాడతాం, ఇంకెందులోనే వాడాం. లవంగం నోట్లో వేసుకొని నవ్వులుతాం కానీ నిజంగా ఏ అల్లము అలాంటిదో అనుకుంటే అదేమిటి చారులో వాడతాం. ఎలాచీలు లవంగాలు బిర్యానీలోను బగారాల్లోనూ తప్ప. ఎలాచి అన్న కనీసం స్వీట్ లో వేసుకుంటాం. లవంగం అయితే ఖచ్చితంగా బిర్యానీ తినేసేయాలి. అవును అనే కదా. సో మరి అది పరమాచార్య గారు దగ్గర నాకు అనిపించింది అప్పుడు పరమాచార్య గారు ఇది కూడా చెప్పారు. అంటే నన్ను తిడుతున్నారు నాకు తెలియదు కదా అప్పటికి, ఇంటికి వెళ్ళాక కదా తెలిసింది ఇక్కడ వీడియో చేసిన తర్వాత. పరమాచార్య గారు ఎందుకు చెప్పారంటే మనం మార్చి 3వ తారీఖు మనం ఒక ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, ఆ రోజు అనురాధ నక్షత్రం ఉందన్నమాట. అంటే స్వామివారిది కూడా చెయ్యాలి అనే సంకల్పం ఉంది నాకు, పూజ అది. అక్కడ లవంగాల మాల సమర్పిద్దాము, పెద్ద ఫోటో తీసేసుకొని ఇంకా అదే ఫోటో మనం మెడిటేషన్ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు అని అనుకోవడం జరిగిందనమాట. అట్లా ఒక్కొక్క అంటే లింక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఆధ్యాత్మిక సాధనలో. అంతేగాని మీరు ఇది చెప్పారు మీరు అది చెప్పారు. నాకు చాలా బాధ కలిగించిన విషయము, శ్యామలమ్మ పూజ చేస్తే చిలకలు వచ్చాయా, వారాహి పూజ చేస్తే పందులు రాలేదా? మిమ్మల్ని ఇది అనడానికి పందులు ఖచ్చితంగా వస్తాయి. నేను చెప్తున్నా ఈరోజు రాసుకోరా సాంబా అంటాడు చూసావా, ఆ లెవెల్లో చెప్తున్నా నేను. ఇదే తమ్నైల్. మిమ్మల్ని తన్నడానికి పందులు ఖచ్చితంగా వస్తాయి. నేను వారాహి అమ్మవారి పూజ చేసుకున్నప్పుడు ఒకరోజు అనుకున్నాను, శ్యామలమ్మ పూజ చేస్తే మనకి ఇలా చిలుకలు అవి వస్తాయి కదా అమ్మా, నీది వాహనం గేదె, ఒక్కొక్కసారి అమ్మవారి వాహనం, ఒక్కొక్కసారి కిరిచక్ర రథారూఢ కూడా ఉంటుంది అనమాట. అంటే వరాహాలు కూడా చిన్న చిన్న వరాహాలు కూడా ఆవిడ్ని రథం మీద ఉంటాయి. ఎలా గుర్తించాలి నిన్ను, ఏమని సేవ చేసుకోవాలి, నువ్వు ఎలా కనపడతావు మాకు? శ్యామలమ్మ మనకి చిలుకలు వస్తే ఆవిడ అనుగ్రహం దక్కింది అని అర్థం. శ్యామలమ్మన్న చిలుకగా కనపడుతుందేమో కానీ వారాహి అమ్మవారు స్వస్వరూప దర్శనంగా ఆవిడ దర్శనమే ఇచ్చేస్తారు మనకి. ఎన్నిసార్లు అట్లా అయిందో నాకైతే. అమ్మ మరి నీ వాహనం కనపడాలి కదా, ఎలా అని అంటే ఖచ్చితంగా 5 గేదెలు వచ్చాయి పద్మిని, పంచమి అన్నట్టు. 5 గేదెలకి అరటిపళ్ళు పెట్టాను ఆ రోజు. అనుకున్న 10-15 నిమిషాలకి అట్లా వచ్చేసాయి గేదెలు. లక్ష్మీదేవి అత్యంత తల్లికి ఎంత కృప, ఎంత కరుణ. అంటే సరస్వతికింత మనం కష్టపడాలి, చదువుకోవాలి కదా. అవునవును. సరస్వతి లక్ష్మి అంత ఫాస్ట్ ఆవిడ అసలు. నేను వారాహి అమ్మవారిని ఎన్నో సార్లు అట్లా నేను ఆవిడకి బొట్టు పెడుతూ, మీకు ఫొటోస్ కూడా వేయాలి మనము, ఇట్లా బొట్టు పెడుతూ ఒకసారి మధ్యలో ఎర్రబొట్టును ఇది తెల్లబొట్టు పెట్టమన్నాడు మనకి పూజ చేసే రాజశేఖర్ శర్మ. సరే పెడదాము అనుకొని నేను కూడా అలానే పెట్టాను. పెట్టి అమ్మ నీకు ఈ బొట్టు నచ్చిందా, మనకి ఎంతసేపు పసుపు ఇవి కదా కలర్స్, తెల్లబొట్టు పెట్టాను, నీకు నచ్చిందా, మధ్యలో ఎర్రబొట్టు నీకు నచ్చిందా, ఏమో మరి ఎలా తెలుస్తుంది మనకి అని అలానే విగ్రహంతో మాట్లాడి అక్కడ పెట్టేసి పూజ అంతా అయిపోయిన తర్వాత వారాహి నవరాత్రుల్లోనే అమ్మవారు జ్వాల రూపంలో కనిపించి, జ్వాల అంటే మొత్తం జ్వాలే కనపడాలి కదా, బొట్టు ఎర్ర బొట్టు తెలుపు మనం పెట్టిన బొట్టే వచ్చింది అక్కడ జ్వాల రూపంలో. అంటే ఏంటి, నేను స్వీకరించాను, నాకు నచ్చింది అని చెప్పకనే చెప్పింది ఆవిడ.
చెప్పడమే. ఆవిడ ఆవిడ మన పక్కన కూర్చుని మాట్లాడాలి అని అంటే తప్పకుండా మాట్లాడతారు. కానీ దానికి చాలా ఇది రావాలి చాలా మనకి. ఇది కూడా సాధన మనం చేయాలి. చెప్పాము ఒకసారి, మంకీ గురించి చెప్పాము. మ్మ్. వారాయి అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడింది మాట్లాడింది అని చెప్పి కూడా సాధన చెప్పాము. అవసరము. సాధన అవసరము. వెళ్ళి నువ్వు చీఫ్ మినిస్టర్ మ్మ్. ఇప్పటికిప్పుడు కలవగలవా? అది మనం ఎందుకున్నా మన చీఫ్ మినిస్టర్నే మనం కలవలేము, మ్మ్. అమ్మతో మాట్లాడేస్తామా? ఇదే పని మరి అమ్మవారికి. రండి బాబు రండి మాట్లాడతాం, రండి బాబు రండి చేయకండి మా పూజలు అని చెప్పి. రైట్ అక్క, యంత్రం గురించి ఒకసారి మాట్లాడుకుంటే అక్క, యంత్రం పాకడానికి ఒక యంత్రం ఇచ్చేయండి, నడిచేయడానికి మీరు ఆటిజం ఉన్న వాళ్ళకి మాత్రమే యంత్రం ఇస్తామని చాలా క్లియర్ గా చెప్పారు. ఆటిజం అనేది పెనుభూతంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లోనే అది ఉన్నాము. మనం ఇచ్చాం పద్మిని. చాలా మందికి నేను ఇచ్చిన వాళ్ళందరికీ కూడా డిఫరెన్స్ ఉంది. ఆ యంత్రంతో పాటు శ్యామల దండకాన్ని చక్కగా చదువుకోండి అని చెప్పారు. బై ది వే ఇంకొక విషయము నేను మళ్ళీ మర్చిపోతాను, ఇది ఎక్కడ శ్యామల దండకం చదువుకోవద్దు అంటున్నారు అని నేను ఎక్కడా చెప్పలేదు, ఏ వీడియోలోనూ చెప్పలేదు. మరి ఏం చూసి ఎలా భుజాలు తడవేసుకున్నారో నాకు తెలియదు, కానీ చెయ్యొద్దు అని అంటున్నారు. చెప్పేది ఎలా చెప్తున్నారు అంటే, ముందు ఇవి ఉగ్రదేవతలు, ఫస్ట్ ఊరికే ఫోటో పెట్టుకోండి, సాత్వికంగా పూజించుకోండి అని చెప్తారు, దాని తర్వాత మెల్లమెల్లగా ఇందులోకి దింపుతారు అని వాళ్ళు అన్న మాటని నేను దాని గురించి ఆ ప్రస్తావన తీసుకొచ్చి చెప్పానే తప్ప, కనీసం శ్యామలా దండకాన్ని కూడా చదువుకోవద్దు అంటున్నారు అని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఎక్కడా చెప్పలేదు. పూజించకుండా దండకం ఎలా చేస్తారు? అదే తెలియదు కదా, అసలు నాకు అర్థం కాదు. దండకం చదువుకోండి పూజించకండి అంటే, అమ్మ కనీసం పంచ పూజలన్నా చేయవా, దీపం అన్నా పెట్టా? అసలు వద్దంటున్నారు కదా, ఫోటో కూడా పెట్టుకోవద్దు అని ఎందుకు పెట్టుకోకూడదు ఫోటో? అసలు నేను ఖచ్చితంగా కరెక్ట్ గా అడగాలి అని అంటే, వారాయి అమ్మవారి ఫోటో ఎందుకు పెట్టుకోకూడదు? అట్లా ద్రంష్ట్రాలతో ఆవిడ శక్తి వరాహస్వామికి ఇచ్చి, ఆ ద్రంష్ట్రాలతో ఆయన భూమిని లేపాడు కాబట్టి ఈ రోజు ఇట్లా బతుకున్నాం మనం. ఆవిడే గనుక నన్ను పూజించద్దురా బాబు మీరెవరు, నా శక్తి ఆయనకి ఎందుకు అని అంటే, ఈ రోజు భూమి మీద ఎవ్వరూ ఉండేవాళ్ళం కాదు. అదే బెటర్గా ఉండేవాళ్ళం. ఈ మాటలు పడ్డం కంటే అదే బెటర్. ఏం మాట్లాడతారో అర్థం కాదు అసలు. వాళ్ళని పూజించద్దు, వీళ్ళని పూజించద్దు. మీకు విషయం చెప్తున్నా, మీరు ఎవరైనా దశమహావిద్యలు చెయ్యాలనుకుంటే మీ మనసు ఎట్లా ఉండాలో తెలుసా? మిమ్మల్ని ఎవరైనా వచ్చి మురికి వెధవా అని తిట్టారనుకో, ఎవరినన్నా మనల్ని, అవునా మురికి వెధవనా, అంత మురికిగా ఉన్నానా నేనని క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ నేను మురికి వెధవని అంటావుట్రా, నీ నాలుగు అమ్మవారు తెగ్గోసేస్తుంది చూస్తూ ఉండని చెప్పి పూజ చేయకూడదు అనమాట. అది దశమహావిద్యలు చేసేటప్పటికి మన ఇన్నర్ సోల్ అంత క్లెన్స్ అయిపోవాలి. అమ్మవాళ్ళు చెప్పరు అని అంటే, అమ్మవాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్తారు? ఇందాక నిన్న నేను చెప్పాను, ఏబిసిడీలు అన్ని చెప్పేసిన తర్వాత నువ్వు చక్కగా సెంటెన్స్ రాయడానికి వెళ్తుంటే మళ్ళీ ఏబిసిడీలు ఎందుకురా నీకు? నువ్వు అక్కడ అవన్నీ నేర్చేసుకుని నా దగ్గరికి రావాలి. అదంతా బ్యాలెన్స్ తెచ్చుకుని అక్కడికి బ్యాలెన్స్ తీసుకున్న తర్వాతనే నువ్వు రావాలి నా దగ్గరికి, లేకపోతే ఎట్లా వస్తావు నువ్వు? ఆ బ్యాలెన్స్ లేదనుకో, నువ్వు ఇవాళ ఏ నాలికైతే తెగిపోవాలనుకున్నావో నీ నాలిక తెగొట్టడానికి కూడా రెడీగా ఉంటుంది అమ్మవారు. కంపల్సరీ. కరెక్ట్. మనం ఎన్నో సార్లు అలా చెప్పాలి, ఆ జోలికి వెళ్ళొద్దు, మనం సాత్వికంగానే పూజిస్తాము, ఉన్నటువంటి శక్తిని సాత్వికంగానే పూజిస్తామని. మరి వీళ్ళు వద్దు 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 అని చెప్పిన వాళ్ళు సాత్విక దేవి దేవతలనే కదా పూజిస్తున్నారు. ఏ మాత్రం సాత్వికత అబ్బింది వీళ్ళకి? టక్కున లేస్తున్నారు కోపాన్ని, అసలు కోపాన్ని అణుచుకోలేకుండా. వాళ్ళందరూ వాళ్ళు నీకు గుర్తురా, నీకు అనిపించట్లేదు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు. అసలు ఇలా బుస్సమని లేస్తారు. నువ్వు నేనే ఇక్కడ విద్రోహ చర్యలకి పాల్పడుతున్నావు. సనాతన ధర్మాన్ని ఏమాత్రం అసలు భ్రష్టు పట్టించేసి లేని లవంగాలు, బిర్యానీ ఆకులు అందరి ఇళ్లలోనే ఉంటాయి, అందరు బిర్యానీలు చేసుకుంటారు. కానీ పాప ఆ బిర్యానీ రెమెడీ చేస్తే తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. అయితే వీళ్ళు మరి సాత్విక దేవత, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సాత్విక దేవి దేవతల్ని చక్కగా కొలుస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఏది కనీసం కోపమే కంట్రోల్ అవ్వలేదు. ఏదో మిమ్మల్ని ఏదో అన్నారని చెప్పి ఒక ఆయనను ఎవరినో బండబూతులు తిట్టారు ఛానల్లో. నన్ను ఫాలో చేస్తావంటరా, నువ్వు వచ్చాగా ఉచ్చబడుతుంది నీకు అని. అమ్మ బాబాయ్ మళ్ళీ అనాల్సి వస్తుంది. సరే, ఐ డోంట్ మైండ్, కానీ అది వీడియో చూసి నవ్వుకున్నాం. నేను ఎందుకు ఆ వీడియో మాత్రమే చూశాను. తర్వాత కృష్ణుడి గురించి 1-2 వీడియోలు చూశాను, ఎందుకంటే కృష్ణ భక్తులు
ఎక్కడో మనం కూడా కృష్ణ భక్తులమే కాబట్టి ఎక్కడో చిన్న కనెక్ట్ ఏం చెప్తున్నారో చూద్దాం, కృష్ణుడి గురించి ఇంకో విషయం సరే ఓకే అని. ఆ తర్వాత తిట్టిన వీడియో చూసి నవ్వుకున్నాం. అయ్యో పాపం ఎంత కోపం వచ్చిందో, ఎంత ఇబ్బంది పెట్టారో పాపం అని నవ్వుకున్నా నేనైతే. మరి ఏదండి సాత్విక దేవీ దేవతల్ని ఉపాసిస్తున్నా, మీకు అందులో కృష్ణుడిని, ప్రేమకి ప్రతిరూపం కృష్ణుడు. కొంచెం కించిత్ కూడా కనిపించట్లేదు మీలో ప్రేమ. వ్యాపారాలు అంటున్నారు, భక్తి పేరిట వ్యాపారాలు అంటున్నారు. ఒకంత సహనాన్ని వహించండి, లేకపోతే ఒక్కసారి ఓపిక చేసుకుని వీడియోలు చూడండి ఏమేం చేస్తున్నారో. కొంచెం వ్యాపారం అని అంటే చాలా మంది అని అంటారు, ఏమంటే మీ తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే కనుక గుడి వర్ధిల్లుతుంది అండి అని చెప్తారు. నేను వెళ్తూ ఉంటాను కదా అన్ని చోట్ల. అది నిజం కూడా. ఎందుకండి అని అంటే, మీరేనండి డబ్బులు దానం ఇచ్చేది. మిగతా ఎవరన్నా ఉంటే ఇవాళ మేము ఒక 10 సంవత్సరాలు విష్ణు సహస్రం చదివేస్తాం, గుళ్ళో దండం పెట్టుకుంటారు. కానీ మీరు అలా కాదు. మీకు ఏదన్నా వస్తే ₹1,00,000 వస్తే ₹1,000 అన్నా మీరు వేస్తారు దేవుడికి. అది మాత్రం ఖచ్చితం అండి. తెలుగువారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ గుడిలో వర్ధిల్లుతాయి అని చెప్పి నాకు ఒక ఆయన చాలా రోజుల క్రితం చెప్పారు. అప్పుడు నేను అనుకున్నా, నిజం కదా, ఎక్కడున్నా ముందు తెలుగు వాళ్ళం వెళ్ళిపోతాం, అయ్యో అక్కడ భగవంతుడు ఉన్నాడు చూద్దాం. చాగంటి వారు చెప్తే అరుణాచలం ఇప్పుడు ఎలా దేదీప్యమానంగా అంటే శక్తి ఉంది, కానీ తెలియటం వల్ల మన వాళ్ళందరూ ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది దర్శనం చేస్తున్నారు పాపం. మరి శివుడు గురించి చెప్పి మరి మీకు అసలు నాకు ఒక వండర్ అయిపోతా నేనైతే. ఎంతో మంది ఆ దాని నుంచి వచ్చారు, మోక్ష ద్వారం నుంచి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఇరుక్కుపోతే ఆ వీడియోనే వేసి ఇలా చెప్తారా మోక్ష ద్వారం నుంచి రమ్మని, వాళ్ళకి ఏమన్నా అయితే మీరు జవాబుదారీనా అంటే అదేంటది, అది సిగరెట్ ప్యాకెట్ మీద కూడా ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు. అవునా కాదా? అందరికీ తెలుసు అది తాగద్దు అని, మరి ఎందుకు రాస్తారు కాషన్? అది బయటికి వెళ్ళి దాని నుంచి వచ్చేవాళ్ళు ఆల్రెడీ చూసుకుంటారు, నేను రాగలుగుతానా లేదా అని చూసుకుంటారు. వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళు వెళ్ళగలిగితేనే వెళ్తారు. ఎవరో ఇద్దరో ముగ్గురు అలా అయ్యారు అని చెప్పి వాళ్ళకి ఏమన్నా అయితే మీరు బాధ్యత వహిస్తారా? ఏ వీడియో చేసినా గానీ వాళ్ళ వెనకాల పడ్డా. కాంట్రడిక్ట్. ఇక టోపీ అమ్మని గురించి అయితే ఏం తెలుసు టోపీ అమ్మ గురించి? నాకైతే నాకు తెలిసింది కొంచెము. నాకు మొత్తంగా తెలుసుకోవాలని కూడా నాకు లేదు. ఎందుకంటే ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆవిడని డిస్టర్బ్ చేస్తామనేది అర్థమైపోయింది నాకు. అండ్ మోర్ ఓవర్ అలాంటి అవధూతని చూపించాలి అనే తాపత్రయంలో కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ జరగచ్చు. ఆవిడ మొత్తానికి ఎక్స్పోజ్ చేసేసిన తర్వాత ఆవిడ గురించి ఇక అయ్యో అవతల వాళ్ళకి టోపీ ఇచ్చారు, మనకి ఎందుకు ఇవ్వరు టోపీ అని మనం బయలుదేరుతాం. ఆవిడ దూరంగా చూస్తే చాలు, దండం పెట్టుకుంటే చాలని మనం అనుకోవాలి. అట్లా నేను ఎప్పుడు కూడా ఆవిడ గురించి తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాను, ఇప్పుడు కూడా ప్రయత్నించాను. అవధూత, మనం సమకాలికలమయ్యాం. ఆవిడ అవధూతే అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి? మీకు తెలియనప్పుడు వీళ్ళు సాయిబాబా గురించి కూడా ఎంత అసహ్యంగా మాట్లాడారంటే, నేను చెప్తున్నా మీరు ఎంత పాపం మూట కట్టుకుంటున్నారో. ఐఎమ్ వెరీ మచ్ నిజంగా చెప్తున్నా, చాలా బాధ అన్నమాట. అప్సెట్ కాదు, ఎందుకంటే నేను మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నా. నేను కళ్ళారా మా జీవితాల్లో నేను చూసా, పెద్దవాళ్ళు పాపం చేస్తే పిల్లలు ఎలా అనుభవిస్తారని చెప్పి. సాయి గురించి అసలు బాబా గురించి మీరు అట్లా మాట్లాడుతున్నారు. ఏదైనా దృష్టిలో అట్లా పెట్టుకోండి, మీ పిల్లల గురించి మీరు దృష్టి పెట్టుకోండి, వాళ్ళకి ఏమవుతుందో రేపు పొద్దున అనేది గుర్తు పెట్టుకోండి. అట్లా అవధూతల గురించి మాట్లాడడం చాలా పొరపాటు. మీరు ఆయన ఉన్నప్పుడు మీరు చూసారా ఆయన ఉన్నప్పుడు? మీకు ఏం తెలుసు? నేను చూడలేదు, నేను నమ్మాను అంతే. నేను నమ్మాను, ఇప్పటికీ నమ్ముతున్నాను. ఇప్పటికీ బాబా గారు ఎప్పటికప్పుడు నాకు మంచి చేస్తూనే ఉంటారు. ఒకరోజు ఒకళ్ళు కమెంట్ చేశారు, మీరు బాబా గారిని నమ్ముతున్నారంటే మీ మీద ఉన్న గౌరవం పోయింది. వద్దులే, నీ గౌరవం పోయింది, గౌరవం పోవటమే మంచిది, నిజంగా పోవటమే మంచిది. అట్లా నీకు ఇష్టం లేకపోతే దేవుడు లేడు అనే వాళ్ళకి మొన్న ఒకళ్ళు అన్నారు, లేడంటే నీకు ఎందుకురా, నోరు మూసుకొని కూర్చో, లేడు కదా, ఇంకా వాళ్ళ గురించి నీకెందుకు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు 10 సార్లు? అలానే బాబా గారి గురించి రాసలీలలు అని చెప్పి నీకేం తెలుసు అసలు? నువ్వేమన్నా మీ వాళ్ళు ఎవరన్నా పూర్వీకులు ఎవరన్నా బాబా గారి దగ్గర ఉన్నారా? సమకాలికులా చెప్పారా? వాళ్ళు పోనీ ఇప్పటికి బతుకున్నారా? నేను కళ్ళారా ఎవరైతే బాబా గారు దగ్గర ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి వస్తారో వాళ్ళని నేను కలిశాను, ఆయన నేను కలిశాను.
బాబా గారి మా దగ్గర పక్కన ఈ చిన్న పిల్లవాడు నుంచి ఉంటాడు చూడు, ఆయన్ని నేను కలిశాను. ఆయనకి అప్పటికి 95 ఇయర్స్ 94 ఇయర్స్. ఆయన నేను కలిశాను. మా నాన్నగారిని కూడా కల్పించాను. మా నాన్నగారికి ఇదేమిటి ఈ పిచ్చి ఏమిటి అంటారు. మా నాన్నగారు వాళ్ళకి గురువులు అవధూతలు ఇవన్నీ ఏం తెలియవు. వాళ్ళు ఆ ఇదిలో పెరిగారు వాళ్ళు. మనం ఏం చేస్తాం. ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది తెలుసా పద్మిని, పిఠాపురంలో దత్తాత్రేయ స్వామికి శ్రీపాద వల్లభులకే సరిపోలే వీళ్ళని బాగు చేయడానికి. ఇక మనం ఎవరం బాగు చేసేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిని కొలవటం అనేది మన ఎమోషన్. ఇంగిత జ్ఞానం లేకుండా అలా మాట్లాడే మాటలు ఉన్నాయి చూసారా, చాలా తప్పది. కట్టి కుడపటం తథ్యం. ఎందుకంటే సాయి ఖచ్చితంగా మా ఎమోషన్స్ జోలికి రావద్దు దయచేసి. ఆయన ఏదో మహమ్మదీయుడు వాళ్ళని, మీకు కృష్ణుడి మీద ప్రేమ ఉంటే లేకపోతే రాముడి మీద ప్రేమ ఉంటే ఇంకొక దైవం పట్ల ద్వేషం పెరుగుతుంది అంటే మీ ఆలోచన ధోరణిలో తప్పు ఉంది. మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఖచ్చితంగా మార్చుకోవాలి. వాళ్ళని ఇప్పుడు ఎంతో మంది పిల్లలు ఏడుస్తూ ఉంటే దర్గాలకు వెళ్తుంటారు. అయ్యో పద్మిని, తెలుగు నేను దిగంగానే పంజగుట్ట దగ్గర నేను దిగంగానే చాలా మంది ముస్లిం సోదరులు ఆటో నడుపుతారు. నన్ను చూసి అమ్మా అమ్మా అనుకుంటూ వచ్చేస్తారు. అమ్మ నా ఆటో ఎక్కమ్మ, వాళ్ళ శుక్రవారం అమ్మ నువ్వు ఆటో ఎక్కు, నా ఆటో ఎక్కు అంటారు. వాళ్ళకి ఫ్రైడే వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ కదా. ఏమంటారు తెలుసా, మీరు శుక్రవారం మా ఆటో ఎక్కితే లక్ష్మీదేవి ఎక్కిందమ్మా, లక్ష్మీదేవి అని మీ నోటి నిండా వచ్చిందా అని ఆశ్చర్యపోయాను. కాశీలో మన డ్రైవర్ గంగమ్మతో ఆయన ముస్లిం, గంగమ్మతో నా సమస్యలు చెప్పుకుంటాను. ఇలా దర్గాలకి వెళ్ళటం లేకపోతే ఏ సమాధి అయినా ఏ అవధూతనైనా మొక్కడానికి గల కారణము మన బ్రాటప్ లో మన తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట, ఈశ్వరుడు సర్వాంతర్యామి అని అనటం చేత వెళ్తున్నాం. అంతేగాని వాళ్ళు గొప్పవాళ్ళు, ఈ దేవుడు లేకపోతే అసలు దేవుడు కాదు అన్న ఒక అన్బ్యాలెన్స్డ్ థాట్ ప్రాసెస్ ఉంది చూసారు, అది లేదు. మా బ్రాటప్ సర్వాంతర్యామి ఈశ్వరుడు, అందుకే మొక్కుతున్నాం మేము. తప్పుందా? ఏం తప్పలేదు. ఇంకొకటి కూడా, అతను ఆ ముస్లిం సోదరుడు ఎవరైతే మనకి గంగమ్మ దగ్గర కూర్చొని నేను అన్ని ట్రబుల్స్ చెప్తా అనుకున్నాడో, అది నాకు బాగా గుర్తుండిపోయి నేను విజయవాడకి వెళ్ళాను. గుర్తుందా నీకు? ఇట్లా అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చింది విజయవాడకి అని చెప్పి కృష్ణమ్మ తల్లికి చెప్పుకున్నా నేను. అమ్మ నువ్వే చూస్తున్నావు కదా, నువ్వే సాక్షిభూతానివి, నేను వెళ్తున్నాను వస్తున్నానమ్మా, నా పని అవ్వట్లేదు. నెక్స్ట్ డే అయిపోయింది. అక్కడి నుంచి రెమెడీ పుట్టింది చూడు. ఒక రెమెడీ ఎలా పుడుతుంది అని అంటే అవతల వాళ్ళ సమస్యలో నుంచే పుడుతుంది. అయితే ఇంకొక మాట కూడా అనటం జరిగింది, ఇట్లాంటి రెమెడీస్ చేసి మతాలు మారిపోతున్నారు. మతాలు మారిపోయేది రెమెడీస్ చేసా? ఐ డోంట్ అండర్స్టాండ్. మతాలు మారిపోయేది రెమెడీస్ చేసి కాదు, మతాన్ని మారిపోవడానికి ప్రోద్బలాన్ని గట్టిగా ఇస్తున్నారు చూసారా, వారి వల్ల మతాలు మారిపోతున్నారు. రెమెడీస్ చేసి కాదు. ఒక నిర్దిష్టమైనటువంటి బ్యాలెన్స్ లేకపోవటం, అంటే మనసుకి ఏం మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అనేది బ్రెయిన్ కి బ్యాలెన్స్ లేకపోవటం వల్ల మతాలు మారిపోతున్నారు తప్ప రెమెడీస్ చేసాం ఇంకోటి చేసాం. అక్కడ ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది, ఇట్లాంటి రెమెడీస్ చేసి విసిగి వేసారి మతాలు మారిపోతున్నారు. బిర్యానీ ఆకుకే బాబాయ్ అలా అనకండి. ఇప్పుడు మతాలు మార్చే వాళ్ళందరూ కిలో బిర్యానీ ఆకులు తెచ్చి కాల్చు 10 రోజులు ఇవన్నీ కాల్చు, పని అవ్వకపోతే మా మతంలోకి వచ్చాయంటారు. ఎందుకండి వాళ్ళకి మీరు కొత్త ఐడియాలు ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాలు చేయాలి. ఇప్పుడు ఇవాళ పొద్దున్న ఒక కాల్ వచ్చినాక ఆవిడ వాళ్ళ మదర్ కోసం మదర్ మారిపోయారట. ఎందువల్ల మారారు అని అడిగాను. వాళ్ళు కంటిన్యూస్ ఫాలో అప్ ఉంటుందంట. ఆ మతం మారిపోయేది, మతం మార్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారు చూసారా, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా వాళ్ళకి ముట్టేటటువంటి ముడుపులు అట్లా ఉన్నాయి కాబట్టి మతాన్ని మారుస్తూ ఉన్నారు. రెమెడీలు చేయడం వల్ల, ఈశ్వరుడు పట్ల నమ్మకం లేకపోవడం వల్ల కాదు. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, వాడు అమెరికాలో ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద నేమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కానీ డబ్బున్న వాళ్ళు వాళ్ళ ఫాలో అప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరైతే వీక్ మెంటాలిటీ ఉంటుందో వాళ్ళనే టార్గెట్ చేసి నువ్వు సైతాన్ అయిపోతావు, నువ్వు అవసరమైతే నీ బిడ్డల్ని, నీ తల్లి, నీ భర్తని అందరినీ వదిలేసాయి, దేవుడు ఈయన తప్ప ఎవరిని నమ్మద్దు, లేకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. ఫాలో అప్ ఎలా అంటే ఇంకా కంటిన్యూస్ ఫాలో అప్ అన్నమాట. దానివల్ల మా అమ్మ యాక్చువల్గా రామభక్తురాలండి, మాకేం చేయాలో తెలియట్లేదు అని ఆవిడ చెప్పడం జరిగింది. చాలా చాలా బాధ అనిపించింది. మతం మారిపోయేది రెమెడీస్ చేస్తూ ఉంటేనా? ఎలా చూస్తారక్క ఈ మాట? చాలా పొరపాటు. ఎప్పుడైనా కూడా మీ దేవుళ్ళందరినీ ఇట్లా నమ్మేసుకున్నారు, మీకు ఏం సాధించారు, మీకేమి అవ్వలేదు కదా, మీరు వచ్చేసేయండి అని అంటారు. కానీ మీరు ఏం రెమెడీలు చేశారని వాళ్ళు అడగరు. అదే కదా, ఏం రెమెడీలు చేశారు? ఏమంటే మేము ఎన్ని రెమెడీలు చేసామంటే మాకు పని అవ్వలేదు, మతం మార్చేయండి అని ఎవరైనా వీళ్ళు ఎదురు వెళ్తారా? వెళ్ళరు కదా.
అసలు ఎంత మీ మీద అసహ్యం పెరిగింది అని ఆవిడ అభివర్ణించడం జరిగింది. ఇట్లాంటి రెమెడీస్ చెప్తున్నా మీ మీద. ప్రేమ ఉండక్కర్లేదు, అసహ్యం అసహ్యం ఉంటే ఉండగాక. మీ ఇప్పుడు ఒకటి పద్మిని, నేను ఆ రోజు నా పిక్చర్ అంతా నేనేం తీసుకున్నా అంటే ఒక్కసారి కళ్ళు మూసుకున్నా వీడియో చూసిన తర్వాత. 520741 రాసుకున్న తర్వాత ఎంతమంది వృద్ధిలోకి వచ్చారు, ఎంతమంది నాకు కాల్స్ చేశారు. అదేంటి అమ్మ జీతం రావట్లేదు అని అంటే, మేము 11 months జీతం రావట్లేదు అని అంటే, మేము రాసుకున్నాం. మనం చేసినప్పుడు అప్పుడప్పుడే కోవిడ్ నుంచి బయటకు వస్తున్నాం. నేను వచ్చినప్పుడు అప్పుడప్పుడే కోవిడ్ని మర్చిపోయి అందరూ బయటకు వస్తున్నారు కాస్త. 11 months శాలరీ మాకు పడిందండి మీరు 520741 రాసుకోగానే. పని చేస్తుందా అని అన్నారు. పనిచేసింది. ఇక్కడ మనకి అడ్వకేట్స్ శ్రీనగర్ కాలనీ నుంచే కాల్ చేశారు. మేము అదేంటి దుద్దు పడిపోయిందమ్మా నాది, చాలా రోజులు 10 రోజుల నుంచి వెతుకుతున్నాను, మీరు ఫైండ్ రీచ్ అని చెప్పారు కదా, ఫైండ్ రీచ్ అనగానే నాకు దొరికింది ఖచ్చితంగా. 520741 కూడా రాసుకుంటా, నాకు ఇలా వచ్చింది అని అంటే విసుక్కుంటూనే రాసుకున్నారు మా వారును మా అబ్బాయి. రాసుకున్నారో లేదో వాళ్ళకి మంచి జరిగిందంటమ్మా వాళ్ళ ప్రొఫెషన్లో అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇలా ఎంతో ఆనందాలు ఉన్నాయి, అవన్నీ కళ్ళ ముందు కదలాడాయి నాకు. ఈ ఆనందాన్ని నేను ఎందుకు కోల్పోవాలి? నచ్చకపోతే నచ్చకపోగాక. నేను చెప్పిన వీడియో, ఇప్పుడు మీరు చేసిన వీడియోలన్నీ నేను తీసి ఒక్కొక్కటి నేను కూడా మాట్లాడగలుగుతా, కానీ దానివల్ల అసలు మనశ్శాంతిని కోల్పోతా. మనకి కరెక్ట్, అంత టైం లేదు, మాకు మంచి చేయటం మీద ఉంది ధ్యాస అంత. అంతేగాని నన్ను ఫాలో చేస్తావా అని చెప్పి అదే. ఎందుకంటే ఇంట్లో కూడా అందరూ బాధపడ్డారు. నువ్వు వ్యాపారం చేస్తున్నావు అంట మమ్మీ అని చెప్పి, మా పిల్లలు కానీ మా చిన్నది అమ్మ అట్లా ఎందుకన్నారు నిన్ను అని చెప్పి అందరూ బాధపడ్డారు. ఇదేంటి ఇలా ఎందుకు అన్నారు? అసలు యాక్చువల్గా ఆయన దేనికి రెస్పాండ్ అవ్వరు. అలాంటిది ఎందుకు నిన్ను అలా అన్నారు, అసలు ఏమైంది, ఏమన్నా ఎక్కడన్నా మిస్టేక్ జరిగిందా ఏంటి, నువ్వెవరు చెప్పని రెమెడీ చెప్పావా అంటే, లేదండి బిర్యానీ ఆకు రెమెడీ అంటే, అవునా చాలా మందికి పనిచేసింది కదా. ఫస్ట్ మా వారి వర్క్ మీదే నేను చేశా. ఎప్పటికీ ఏది రిజాల్వ్ కాకపోతే రిజాల్వ్ అవ్వాలి సమస్య ఆయనకున్నది అని చెప్పి నేనే కాల్చి యూనివర్స్కి పంపించానమో లేదో వెంటనే 10-15 నిమిషాల్లో రిజాల్వ్ అయింది వాళ్ళకి. అట్లా రైట్ అక్క. అయితే ఇప్పుడు ఇన్ని గంటకు ఒక మంత్రం చెప్తారంటే, మరి అష్టాదశ పురాణాలను అందించిన వేదవ్యాసులను కూడా ఒకసారి అడగండి, ఏమంటే ఒక్క పురాణం చాలు కదండి, ఎందుకంటే 18 పురాణాలను అందించారు పాపం. 17 అందించిన తర్వాత పాపం మీకు ఇంకా మనశ్శాంతి లేదని భాగవతాన్ని అందించారు, కృష్ణుడి గురించి పరిపూర్ణంగా చక్కగా రాసేశారు. మరి అడగచ్చు కదా, అది అడగరు, దాని గురించి అవసరం లేదు. ఎన్ని మంత్రాలు ఉన్నాయి అసలు వేదంలో, ఎన్ని మంత్రాలు ఉన్నాయి అసలు, ఎన్ని ఉపనిషత్తులు అసలు, ఇవన్నీ చదువుతూ పోతే అసలు ఒక జన్మ సరిపోదు. మనం ఒక గంటకోటి చెప్పేస్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వినమన్నారయ్యా, అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది. కరెక్ట్, నీకు ఇష్టం లేకపోతే నువ్వు చేయకు. విన్న వాళ్ళందరూ వచ్చి నీకు గోడవెళ్ళ పోసుకుంటే, ఒకవేళ బిర్యానీ ఆకులు కిలో తీసుకొచ్చి కట్టుకున్నాం కాల్చుకున్నాం మాకు పని అవ్వలేదని అంటే నేనైతే ఫీల్ అవుతా. ఏంటి అంత కర్మ ఉందా, అంతుందా బాధ అక్కడ, నీట్ చేయడానికి ఇంకా టైం పడుతుందా అని నేను కూడా అనుకుంటా. అంతేగాని వాళ్ళకి ఇంకా ఏమైనా రెమెడీ చెప్పడానికి ట్రై చేస్తా. అంతేగాని మీకు ఎవరైనా ఏమన్నా మన వల్ల లాస్ అయ్యాము అని చెప్తే నేనైతే నమ్మను పద్మిని. ఎందుకంటే ఎప్పుడు ఎవ్వరు కూడా మీ వల్ల మేము లాస్ అయ్యాము అని చెప్పి ఎవరు అనలేదు నన్ను. ఎవరైనా అంటే కూడా చాలా హెడ్ స్ట్రాంగ్ ఉన్న పీపుల్. ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, వీళ్ళు ఇంకొకటి, నేను తీసుకునే ఫీజు కూడా ఎక్కడ ప్రస్తావించండి. ఎందుకు ప్రస్తావించను ఖచ్చితంగా నేను చెప్పాను, నేను per person 2000 చార్జ్ చేస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు నేను తీసుకునే ఫీజు ఎందుకు ప్రస్తావించను, తప్పకుండా ప్రస్తావించాను. వీడియోలు చూస్తే కదా. అయితే ప్రస్తావించరు అంటే నేను ఒక్కోసారి అనుకుంటాను, ఏంటి 2000 ఫీజు పే చేశారు, గట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు నేను ఏం చెప్పినా కూడా అన్నప్పుడు పొగరుగా మాట్లాడితే అనుకుంటా, ఎప్పుడు ఇంకా వీళ్ళకి బాధ తగ్గేది? ఇట్లా పొగరుగా మాట్లాడుతూ చెప్పింది వినకుండా చేయకుండా చేస్తే వీళ్ళకి ఎప్పుడు ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? అవునా కదా. అలా అనుకునే సందర్భాలు కూడా ఉంటాయి. నన్ను ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా, మొన్న మనకి మెట్రోలో వచ్చినప్పుడు ఒక సోదరు కలిసింది ఆవిడ, నిజంగా ప్లీజ్ మేడం మేము నలుగురం మేడం, మేము నలుగురం, ఆవిడ ప్రేమ చూడ 9 సిస్టర్స్ మీ దగ్గర, ప్లీజ్ మేడం మమ్మల్ని కూడా మీలో 9 అనుకోరు ప్లీజ్, మీరు ఒకళ్ళు 5 ఓకే గుర్తుపెట్టుకోవాలి, మీరు
హ్యాపీగా ఉన్నప్పుడల్లా మమ్మల్ని తలుచుకోండి. మెట్రోలో నేను కలిసా, నాకు ఇంకో 3 సిస్టర్స్, మేము నలుగురం. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే మా ఒక చెల్లెలు మేడం ఆమెనే చెప్పింది మా అందరికి, మా మిగతా ముగ్గురికి. మేము ముందు అనుకున్నాం ఏ అవుతుందిలే అని అనుకున్నాం, కానీ అయ్యాయి మేడం, అన్నీ అయ్యాయి మేడం, మీతో అన్ని పనులు అయిపోయాయి మేడం, మీరు చెప్పినవన్నీ ఇట్లా కూడా. ఎంతో మంది ప్రేమించారు అక్క. ఆ. మనకి ఇప్పుడు కమెంట్స్ రావచ్చు అవన్నీ పట్టించుకోవద్దు అని, కానీ ఎంతో మంది ప్రేమను కూడా దాటుకుని వెళ్తోంది ఈ నెగటివిటీ. ఈ నెగటివ్ కమెంట్ కూర్చుంటోంది బ్రెయిన్. అవసరం లేదు యాక్చువల్గా, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏనుగు వెళ్తూ ఉన్నప్పుడు అరుస్తూ ఉంటాయి, దానికేం పెద్ద విషయం కాదు. కాకపోతే ఈ ప్రేమని కూడా దాటుకుని వెళ్తోంది చూసారా, అది మీరందరికీ నేను చెప్తున్నా, నా వల్ల మీకు మన వల్ల మన ఛానల్లో మీరు 520741 రాసుకున్న వాళ్ళు కానివ్వండి, బిర్యానీ ఆకుతో అయిన వాళ్ళు కానివ్వండి, లేదు స్విచ్ వర్డ్స్తో అయిన వాళ్ళు కానివ్వండి, నేను చాలా మందికి కాల్ చేసినప్పుడు ఆ హెల్త్ ప్రాబ్లము అని అంటే అసలు నేను అపాయింట్మెంట్ అని మాట్లాడాను అసలు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మా పిల్లలు లిఫ్ట్ చేసినా మీరు ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ అని అనుకోండి అని చెప్పేస్తారు. ఓకే. అట్లా ఎన్నో మీరు ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ అవుతావు, ఎన్నో మీరు చాలా కుంజిత పాదశరణంతో ఇలా మీరు ప్రతి వాళ్ళు పని అయింది కదా, వాళ్ళందరూ కామెంట్ పెట్టండి, అదే వాళ్ళకి సమాధానం అవుతుంది పద్మిని, అంతే. ఇంకా ఎందుకంటే శ్యామలమ్మ, వారాయి అమ్మవి కూడా ఎవరైతే మీరు గోత్రనామాలకి కట్టారు, లేకపోతే కూర్చొని దండం పెట్టుకున్నారు, మీరు ఎంతమందికి మీకు వర్క్ అయిందో, మీరు మీ ఐడెంటిటీ తెలియకూడదు అనుకుంటే కనుక వేరే ఐడితో పెట్టండి, తప్పేమీ లేదు. వేరే పేరుతో పెట్టండి, తప్పేమీ లేదు. కానీ అక్కడే మీరు ఏదైతే కమెంట్ పెడుతున్నారో అదే గ్రాటిట్యూడ్గా భావించబడుతుంది. మీ కమెంట్స్ అన్నీ కూడా పద్మిని నువ్వు చదువు, నేను ప్రతి కమెంట్ నువ్వు చదవాలి, ప్రతి కమెంట్ కి నేను థ్యాంక్స్ టు ది యూనివర్స్ అని గ్రాటిట్యూడ్ పంపించాలి. ఇదే వీడియోలో కమెంట్ పెట్టండి ఖచ్చితంగా. ఆ గ్రాటిట్యూడ్ ఏదైతే మనం యూనివర్స్ కి చూపిస్తామో ఈ నెగటివిటీని పారద్రోలడానికి గ్రాటిట్యూడ్ చాలా. ఇంకా యంత్రాల గురించి ఒక్కసారి డివియేట్ అయ్యాము, అదొకటి చెప్పేయండి. యంత్రాలు ఎస్పెషల్లీ ఏదో ఎగ్జామ్స్ రాసేసే వాళ్ళకి యంత్రాలు ఇచ్చేస్తాం అని మీరు అనలేదు. ఆటిజం తో బాధపడుతున్న వాళ్ళకి, ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా ఎవరైనా ఉంటే చెప్పండి అన్న, ఎందుకంటే ఎగ్జామ్స్ మంచిగా రాయడానికి ఒక న్యూమరాలజికల్ యంత్రం ఉంది, గ్రిడ్ ఉంది. అది రాయడానికి నాకు ఎంత ఒక 10 minutes పడుతుంది అంతే. అది రాసి పంపిస్తాను, మీ పిల్లలు బాక్స్ లో పెట్టుకోమని చెప్పండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది అని చెప్పడం జరిగిన మాట వాస్తవం. సో యంత్రాలు ఇచ్చేయండి, పాకేయడానికి యంత్రం ఇచ్చేయండి, నడిచేయడానికి యంత్రం ఇస్తాను, ఎందుకు తప్పకుండా ఇస్తా. అలా అన్న వాళ్ళకి నడకలు పడిపోయినాడు, యంత్రం అవసరం అవుతుంది. యంత్రం గురించి మనం అదే చెప్తున్నా. సౌందర్య లహరిలో 17వ శ్లోకం ఉంది. చాలా సార్లు చెప్పారు, ఇది కూడా మీరు వీడియోలు చూడరు కాబట్టి మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. సౌందర్య లహరిలో 17వ శ్లోకం ఉంది అమ్మవారిది. అసలు ఆటిజం పిల్లలకి ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే, మీరు నమ్ముతారో నమ్మరో, ఆటిజం సెంటర్స్ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలవాలని నేను నిర్ణయించుకున్నా. ఎందుకంటే మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి కొంచెం ఈ యంత్రం వాళ్ళకి ఇచ్చి ఈ శ్లోకం చదివించండి, వాళ్ళకి మీరు చేసే థెరపీ ఇంకొంచెం బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడానికి. అండ్ మోర్ ఓవర్ మొబైల్ అసలు దగ్గరికి రానివ్వద్దని చెప్పండి, ఎందుకంటే చాలా జర్నల్స్ నేను చదువుతూ ఉంటాను పద్మిని, అందులో 1 year 1.5 year వరకు బాగానే ఉన్నారండి మా పిల్లలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ 1 year లోపల వాళ్ళు విపరీతమైన మొబైల్ వాడడం వల్ల రేడియేషన్తో ప్రాబ్లం వాళ్ళ పిల్లలకి. డేట్స్ ఆఫ్ బర్త్ లో కూడా ప్రాబ్లం ఉంటుంది ఒక్కోసారి, ఎందుకు వచ్చింది మొబైల్ వాడకమా అంటే అవునండి అని అంటారు వాళ్ళు. అట్లా ఈ 17వ శ్లోకంలో యాక్చువల్గా ఏం చెప్పారు అని అంటే, అమ్మవారు చూడు మా పద్మిని ఎంత కరుణం ఆవిడికి, యాక్చువల్గా అది బంగారం రేకు మీద రాయమని చెప్పారు. మనకి ఆదిశంకరాచార్యులు కదా మనకి ఇచ్చింది. మంత్రం, యంత్రం, తంత్రం 3 ఉంటాయి సౌందర్య లహరిలో, శ్లోకమే మంత్రం అన్నమాట. అయితే అది నేను నా దండం పెట్టుకొని ఎక్కడైనా ప్రామాణికం దొరికితే బాగుండు మనకి కాపర్ మీద కూడా రాయడానికి, ఎందుకంటే కండక్టర్స్ అంటాం చూసావా, ఈ కాపర్ ఈజ్ అ గుడ్ కండక్టర్ అన్నమాట, ఏ మంత్రానికైనా యంత్రానికైనా. అందుకే చాలా మంత్రం అన్ని కాపర్ మీద రాస్తారు. అయితే మనకి ఎక్కడైనా ప్రామాణికం దొరికితే బాగుండు, ఎందుకంటే అందరూ గోల్డ్ మీద చేయించుకోలేరు కదా, 3 grams అన్న ఉండాలి అది యంత్రం రాయాలంటే. అని అంటే నాకు ఒక చోట ఒక బుక్లో అయితే బంగారం మీద రాయండి, లేకపోతే రాగి రేకు మీద రాయండి, ఈ 2 రేకులు ఏదైనా పర్వాలేదు అని చెప్పాడు. అమ్మాయ చదివాం కదా ఇంకా అని చెప్పి ఆ రాగి రేకు మీద నేను రాయించి ఇచ్చిన పిల్లలందరూ కూడా ఇప్పుడు క్లాస్లో చక్కగా కూర్చుంటున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు.
చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అప్పటికి ఇప్పటికి అని చెప్పారు. నాకు అది ఎంత Definitely. సంతోషంగా అనిపిస్తుంది. బ్రెయిన్ ఈజ్ ఎవ్రీథింగ్. మనం చాలా సార్లు దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ. మనం ఇది చేసాం కాబట్టి మనకేదో చక్కటి రిజల్ట్ రాబోతోందనే పాజిటివ్ థాట్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో అది నడిపిస్తుంది. నీ పాజిటివిటీ నడిపిస్తుంది. యంత్రానికి డెఫినెట్ గా పవర్ ఉంది, శక్తి ఉంది. అయితే ఆ యంత్రంలోకి దేవుణ్ణి తీసుకురావటం, కూర్చోపెట్టడం అనేది, ఆసనం ఇవ్వటం అనేది జరుగుతుంది. తద్వారా దాని నుంచి వచ్చేటటువంటి పాజిటివిటీ ఏదైతే ఉందో అది మనల్ని నడిపిస్తుంది. అయితే ఈ యంత్రాలు ఇచ్చేస్తున్నారు అంటే పని చేస్తుంది. మరి యంత్రం ఏం చేద్దాం, మన పనులు అవుతాయి. స్విచ్ వర్డ్స్ మీకు నచ్చకపోతే ఇంగ్లీష్ లో అసలు మీ పిల్లల్ని కూడా చదివికండి మరి. మాటే మంత్రము అనేది నేర్చుకోలేదా? మాకు ఇంగ్లీష్ కావాలి. మాటే మంత్రం అని ఎప్పుడు చదవలేదా? మంత్రం ఏది మాటే కదా, మంత్రం కూడా ధనే కదా, ఇంకేమైనా వేరేదేమైనా చేస్తావా? లేదు కదా. అది ఇంగ్లీష్ లో ఎవరైతే సబ్ కాన్షియస్ మైండ్ లాంగ్వేజ్ ఇది అనుకొని కనుగొన్నాడో ఆయన రాశారు. దానికి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు గ్రిగోరీ గ్రాబోవై కూడా చాలా మాటలు పడ్డాడు. నేను చదువుతున్నాను కదా హెలినా బ్లావెట్స్కి, ఆవిడ ఎన్ని మాటలు పడిందో పాపం నిజంగా. అవునా? బ్లావెట్స్కి చిన్నప్పుడు ఏమి ఊరికనే ఆవిడ ఎదిగిపోలేదు అట్లా. ఈవిడ గురించి చెప్తే ఈవిడ కూడా అంటారు అక్క ఇప్పుడు సేవ వాళ్ళు, సేవకులు. హెలినా అనడానికి అర్హత లేదు అని అనుకోవాలి. ఎందుకంటే మాస్టర్ ఈకే గారు రాశారు ఆ బుక్, మామూలుగా ఉండదు. మాస్టర్ ఈకే గారే కదా శ్యామలమ్మ గురించి చెప్పిన తర్వాత ఇంకా నాకు అది ఇంకా అంతకంటే అథెంటికేషన్ ఏం కావాలి ఎవరికైనా చెప్పడానికి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. కాబట్టి అట్లా మనము ప్రామాణికంగా ఇంగ్లీష్ సబ్ కాన్షియస్ మైండ్, గ్రిగోరీ గ్రాబోవై కూడా చాలా మాటలు పడ్డారు. కానీ నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్తో ఎంతో మందికి మా పనులు అయిపోతాయి. ఇప్పుడు ఎవరైనా కాఫ్తో బాధపడుతున్నారు, 611 రాయంగానే తగ్గిపోతుంది అక్క, అసలు తగ్గే రాదని అంటున్నాము. మా పాపకి ఎన్నోసార్లు. అట్లా మనము అది ఎందుకు ఇచ్చారనేది కాదు, యూజ్ చేసుకుంటే చాలు. మనం వాళ్ళని తిట్టకుండా మీరు ఏం చేస్తున్నారు, ఒక నెంబర్ని నమ్మి లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకుంటున్నారు, అయితే అవుతుంది పని, లేకపోతే లేదు. అండ్ వీళ్ళ ఛానల్లోనే ఒకళ్ళు పాజిటివ్ కమెంట్ రాశారు. అయ్యో, కొన్ని కమెంట్లు డిలీట్ అవుతున్నాయి అక్క. బై ద వే, నేను స్క్రీన్ షాట్ చేసుకున్నా. మీరు లక్కీగా ఒకటి ఏదో దొరికింది అనుకోండి, కానీ వచ్చిన పాజిటివ్ కమెంట్లన్నీ పాపం డిలీట్ అయిపోతున్నాయి. అది చిలకెత్తుకుపోతుంది. సాడ్. అది వాళ్ళ దాంట్లోనే మనకి పాజిటివ్ కమెంట్ దొరికింది అని అంటే అది మన అదృష్టమే కదా, అమ్మవారే చూపించినట్టు ఉంటుంది అక్క. పాజిటివిటీ ఉంటుంది. పాజిటివ్ కొంచెం బయటకు రావడానికి టైం పడుతుంది. నెగిటివ్ ఏముంది, ఎవరు రాసారో కానీ భలే రాసారు. ఏమని రాసారు అక్క? నేను చదవనా? ప్లీజ్. సబ్ కాన్షియస్ మైండ్ లో చెత్త తీసేయాలి. సబ్ కాన్షియస్ మైండ్ లో చెత్త తీసేయాలి. మైండ్ లో ఓన్లీ పాజిటివ్ థింక్ చేయాలి. జడ్జింగ్ ఉండకూడదు. మన మైండ్ ని ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఎక్సెట్రా. ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు విశ్వం మనకి కోరిక ఏదైనా తీరుస్తుంది. భూతాలతో కనెక్ట్ అవ్వాలి. దానికి ప్రాక్టీస్ చేయాలి. అది ఒక సబ్జెక్ట్. బిర్యానీ ఆకు, స్విచ్ వర్డ్స్ అన్నీ పనిచేస్తాయి. నాకు మంచి జరిగింది, అది ఒక లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్. విశ్వశక్తి, అది ఒక సబ్జెక్ట్. నమ్మి చేయాలి. డోంట్ జడ్జ్ ఎనీవన్. కొందరికి నమ్మకం లేకపోవచ్చు, ఎవరి నమ్మకం వాళ్ళది. నేను చేస్తున్నాను, చాలా చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి. యూనివర్స్ని, భూమిని, ఆకాశం, నీరు, నిప్పు, గాలి వీటితో కనెక్ట్ అవ్వాలి. గ్రాటిట్యూడ్ చూపించాలి. ప్రకృతిని, అన్ని జీవరాశుల్ని ప్రేమించాలి, ఎక్సెట్రా. ఇలా చాలా ఉంటాయి. అంతేగాని జరగవు అంటే ఎలా? ఏ పూజ అయినా అంతే కదా, మనం నమ్మి కరెక్ట్గా చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు ఉందో లేదో తెలియదు. శ్యామలమ్మాయి రాసింది ఈ కమెంట్. అవునా? అంతే మరి. మనం నవరాత్రులు చేస్తుంటేనే కదా ఇది మనకి వీడియో కనిపించింది. నేను బాధపడుతుంటే ఎలా వీళ్ళని నమ్మించాలి, ఏంటి అసలు ఎవరైనా నమ్మారా లేదా, అందరికీ పనులు అయ్యాయి కదా, వీళ్ళకి ఎందుకు అది కనిపించలేదా అని అన్నప్పుడు నాకు కనిపించిన కమెంట్ ఇది. అమ్మవారే రాసి పంపించారు. లేకపోతే అంత లా ఆఫ్ ఆవిడ నిజంగా అమ్మవారి స్వరూపం ఎవరైతే రాశారో కానీ. లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్, నీరు, నిప్పు, పంచభూతాలు అదో పెద్ద సబ్జెక్ట్. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడు. అసలు మనం చేసిన వీడియోలు అన్నిటికీ సారం ఈ ఒక్క మెసేజ్, ఈ కమెంట్. అవునా కాదా? ఇప్పటి వరకు టైం మిగిలిందండి. కమెంట్ చూస్తే సరిపోతుంది. 5,000 వీడియోలు చూడక్కర్లా. నిజం, అబద్ధం కాదు. అందుకే నేను స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నా. లేకపోతే నన్ను తిట్టిన వీడియోలో ఒక్క మంచి కమెంట్ ఉంది, సరేలే. జనాలు కూడా
భలే చెప్పారండి, భలే బయటపడేశారండి. ఆ? ఏమని బయటపడేశారు, బయటికి చెప్తున్నా నేను చెయ్యండి అని చెప్పి ఇంకా బయటపడేయడం ఏమిటి? భలే చెప్పేశారు రెడ్ టీవీ గురించి. ఓకే. పర్వాలేదు, నో ప్రాబ్లం, మీరు ఏమన్నా అనుకోండి ఎట్ ద లాస్ట్. కానీ ఒక్కటి మాత్రం, మీ దాంట్లో నేను చూసిన మిస్టేక్స్, అవధూతల్ని గురించి అసహ్యంగా మాట్లాడడం ఒకటి. సాయి గురించి ఆ. నీచంగా మాట్లాడతారు. ఇంకోళ్ళు వేరే ఎవరైనా వీడియో చేస్తే చాలు దాన్ని అపహాస్యం చేస్తూ Contradict కాంట్రడిక్ట్ చేసేయడమే. చేస్తూ మాట్లాడడం Yeah. చాలా పొరపాటు. మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా కాపీ చేస్తే బాగా అసలు రెచ్చిపోయి వీడియోలు పెట్టడం, ఆ, అది. బూతులు తిట్టడం. అది వాళ్ళ ఇష్టం అనుకో, వాళ్ళ ఇష్టం, అది okay. వాళ్ళ ప్రొఫెషనల్, అది పర్సనల్, ఇది వాళ్ళు ఎలా తిడతారో అనేది అదే మీరు ఓకే, ఇట్స్ ఓకే, మీరు ఏమైనా చేసుకోండి. కానీ ఇంతలాగా నెగటివిటీని స్ప్రెడ్ చేయటం, లేకపోతే ఆ, ఆ, ఇప్పుడు ఏదైనా కూడా మనం ఈశ్వరుణ్ణి ఎండ్ ఆఫ్ ది డే సర్వాంతర్యామిగా భావిస్తాం కాబట్టి ఎటు నుంచి అయినా హెల్ప్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. అది కూడా ఖర్చు అవ్వకుండా, డబ్బులు ఖర్చు అవ్వకుండా, వేలకు వేల ఎంతమంది అక్క లక్షలు పోసామండి, ఇది చేసాం అది చేసాం, రకరకాల ఆచారాల్లో చేశాము అని చెప్పడం, వాళ్ళందరూ ఎంతో కొంత హోప్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నది. అలాగే సనాతన ధర్మాన్ని కూడా వదిలేయలేదు, పురాణాలు ఇతిహాసాలని కూడా వదిలేయలేదు, ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. పద్మిని 1 year క్రితం నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు, చెప్పమంటే మన గురించి చెప్తారు కూడా అనుకుంటా, అడుగుతాను వాళ్ళని నేను, మీరు చెప్తారా. అతను వచ్చినప్పుడు అతని పరిస్థితి చూస్తే నా కళ్ళ నీళ్ళు వచ్చాయి. పద్మిని, ఎట్లా ఇతని సమస్య తీర్చాలి అసలు, ఎలారా భగవంతుడా, నాకు అర్థం కావడం లేదు అని ఒక్కటి అనుకున్నా. సిగ్నేచర్ నమ్మాలి అంతే, సిగ్నేచర్ ఉన్నవన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, అవన్నీ పోతాయి అని చెప్పి ఆయనకి చెప్పాను. మీరు అందరు సిగ్నేచర్ కరెక్షన్స్ చేయండి, తప్పకుండా మీరు పైకి వస్తారు అన్న నమ్మకం నాకు సిగ్నేచర్ పాజిటివ్ వైబ్రేషన్ మీద ఉంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు మొన్న ఇంటికి వచ్చారు ఒక 1 week 10 days శ్యామల నవరాత్రుల ముందు. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు తెలుసా. వాళ్ళని నేను ఖచ్చితంగా అడుగుతాను, మీరు చెప్తారా స్టూడియోకి వచ్చి అని అడుగుతా. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. కొనుక్కుని వాళ్ళు ఎంత ఆనందం అంటే వాళ్ళకి అసలు, మేము ఇల్లు కొనుక్కోవడం ఏంటమ్మా అంటారు. నేను అన్నాను, అది ఏం లేదు, నా వల్ల అని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు, మీ వల్లే అంటే నా వల్ల అని ఎప్పుడు అనుకోవద్దు, సిగ్నేచర్ వైబ్రేషన్, చాలా హ్యాపీగా ఉండండి చక్కగా అని చెప్పాను. మనం చేసే మార్చ్ 3వ తారీఖు కూడా ఇన్వైట్ చేశాను వాళ్ళని, రండి తప్పకుండా, మీరు అక్కడే గ్రాటిట్యూడ్ చూపించండి, మీ ఇల్లు దగ్గర కాబట్టి తప్పకుండా రండి, గురువు అనుగ్రహంతోనే ఇల్లు సమకూరుతుంది అని అనుకుంటాం కదా, కాబట్టి గురు పూజ చేస్తున్నాం, మీరు రండి తప్పకుండా అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇన్నాళ్ళు నేను అనుకున్నాను, నా ఫాలోవర్స్ని కానీ లేకపోతే నేను దాన్ని ఏమంటారు టెస్టిమోనీస్ స్పెసిమెన్స్ అంటారు చూసావా, అవన్నీ నాకు అవసరం లేదు అనుకున్నాను. కానీ వాళ్ళ కోసం లోకంలో ఉన్నాం అక్క, రివ్యూల లోకంలో ఉన్నాం, రివ్యూలు. అదే నిజమే, మా మైత్రి అంటుంది, అమ్మ 4.5 ఉంటేనే కొను అంటుంది అమెజాన్. కాబట్టి నేను కూడా 5లో 4.5 మార్క్స్ నాకు కూడా ఉన్నాయని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అంత అగత్యం వచ్చింది. కానీ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఎనీవేస్, చాలా విషయాలు మాట్లాడుకున్నాం, డెఫినెట్ గా మనసుకి కష్టం. నేను ఇప్పటి వరకు మీకు చాలా మంది నాకు కాల్ చేశారు, చాలా మంది కమెంట్స్ పెట్టారు, నేను ఏది మిమ్మల్ని ఇలా చేయండి అలా చేయండి అని ఎప్పుడు చెప్పలేదు, థ్యాంక్స్ యూనివర్స్ అని నేను కూడా చెప్తాను. కానీ ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు అని అంటే ఒక కాజ్ కోసమే వచ్చింది. ఈ రోజుకి నేను నమ్ముతాను, ఎన్నో వీడియోస్ ఎన్నో ఛానల్స్లో చేశాను నేను, కానీ రెడ్ టీవీ భక్తికి వచ్చిన తర్వాత అక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, చాలా ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది బాధపడుతున్నారు, దానికి ఏమైనా నెంబర్ ఉందా అని పద్మిని అడిగింది అని అంటే అది ఈశ్వర సంకల్పంగానే ఈరోజు కూడా నేను భావిస్తూ ఉంటాను. తప్పకుండా ఆ నెంబరుతోనే స్టార్ట్ అయింది మనకి మంచి రోజులు అని కూడా నేను అనుకుంటాను. కాబట్టి మీరందరూ కూడా, మీరు ఇప్పుడు వరకు ఎవరైతే 520741తో, బిర్యానీ ఆకుతో, అలాగే ఎవరైతే స్విచ్ వర్డ్స్తో, రెమెడీస్తో, మీరు ఎవరెవరికైతే మీకు మంచి జరిగిందో వాళ్ళందరూ కూడా కమెంట్స్ పెట్టండి. తప్పకుండా మేము ఈ కమెంట్ చదివి మీకు అందరికీ కూడా థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ టు ద యూనివర్స్ చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఎప్పటికీ కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ భాష మాత్రమే తెలుసు, కృతజ్ఞత ఒక్కటే తెలుసు. కాబట్టి ఆ కృతజ్ఞత సమర్పించుకుందాం, హ్యాపీగా వీడియోస్ చేసుకుందాం. తప్పకుండా. అలాగే ఇంకొక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, కొన్ని వేల మందితో అయితే ఖచ్చితంగా మాట్లాడి ఉన్నాము, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళ బాధల్లో నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలు ఇవన్నీ. సో అవన్నీ తీర్చే ప్రయత్నం. అనదర్ నోట్ ఒకటి,
మీరు వ్యాపారం అనుకుంటున్నారో లేకపోతే నేను బిజినెస్ చేస్తున్నాను అనుకుంటున్నారో, ఐ ఫీల్ ఇట్స్ మై ప్రొఫెషన్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి యూఆర్ డూయింగ్ బిజినెస్ అని అంటే టీచర్ని నువ్వు గురువువే, నువ్వు డబ్బులు టీచర్ దగ్గరికి తీసుకుంటావా ఎవరు అంటే? వెళ్ళరురా, ఎందుకంటే టీచర్ జీతాలు పెద్దవి లేవు ఇప్పుడు. ఉమ్. అర్థమైందా? అందుకే But అయినా టీచర్ కూడా పెద్ద గురువు ఉన్నా కూడా టీచర్ ని గిరిగీసి కూర్చోబెట్టేశారు ఎప్పుడో మన వాళ్ళు. గురు పిల్లల్ని దక్షిణ తిట్టద్దు, అది చేయొద్దు, ఇది గురువు అసలు అట్లా దక్షిణ గురించి ఆలోచించే వాళ్ళైతే ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? అసలు ఇదివరకు రోజుల్లో కూడా దక్షిణ ఇచ్చేవారు, వాళ్ళకి తోచింది. ఇప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి నేను ఇదే ఇస్తా, ట్యూషన్ టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్దాం. ఓకే, ఒక సబ్జెక్ట్ గాను నేను 116 కాదులే, ఒక 116 ఇస్తానంటూ ఊరుకుంటారా? బిజినెస్ అని అంటామా టీచింగ్ ఫీల్డ్? నాది బిజినెస్ కాదు అని చెప్పడానికి ఖచ్చితంగా నేను వేరే ఏ ఛానల్స్ కి వెళ్ళడం లేదు. అండ్ నాకున్న సొంత ఛానల్ కూడా ఎప్పుడన్నా నాకు టైం దొరికినప్పుడు మాత్రమే నేను వీడియో చేయడం అనేది ఎగ్జాక్ట్లీ. జరుగుతుంది. అలా కావాలి అనుకుంటే ఆవిడకి వచ్చేటటువంటి ఫోన్స్ తో ఆవిడ ఈ మధ్య చాలా చాలా ఫెమిలియర్ గా కనపడుతూనే ఉన్నారు. అలాగా మీరు ప్రతినిత్యం కనపడొచ్చు. అన్ని కాల్స్ వస్తే అన్ని ఛానల్స్ నుంచి వస్తాయి. ఐ డోంట్ వాంట్ ఇట్. నేను ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, నేను దాని మీద ఉంటానని డెడికేటెడ్ గా ఉన్నారు. నేను ప్రత్యేకించి న్యాయం చేయలేం పద్మిని. నేను ఎవరిని కూడా మీ ఛానల్కి రాను అని నేను చెప్పాను అంటే కుదరదని చెప్పాను, కానీ ఛానల్కి రానని నేను చెప్పలేదు. అడపదడప ఒక ఛానల్కి ఎవరికైనా చెప్పున్నానేమో నేను రాదలుచుకోలేదు అని చెప్పి. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఎవ్వరు కాల్ చేసినా నేను రాలేనమ్మా, నాకు కుదరదు. ఎందుకంటే ఇంతమంది కాల్ చేసి ఇంకంతకు మించి ఎక్కువ నేను న్యాయం చేయలేను. గ్రీడ్ ఉంటే వెళ్ళిపోవాలి కదా. వాట్ ఐ మీన్ టు సే గ్రీడ్ ఉంది మీకు, వెళ్ళిపోతారు కదా. వీళ్ళు చేశారు, ఆ సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చేస్తాయి మనకు ఆ కాల్స్, ఆ సబ్స్క్రైబర్ నుంచి వచ్చేస్తాయి అని అనుకోవచ్చు కదా. అలా లేకుండా, అలాంటి గ్రీడ్ తో లేకుండా జస్ట్ ఎంతో కొంత హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నది తప్ప ఇంకోటి కాదు. ఒకవేళ నిజంగానే మీకు అంత బాధ్యత ఉంటే గనక ఇలా అప్పులతో సతమతం అయిపోతున్న వాళ్ళని పాపం మీరు చేరదీసి ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి మీకు తెలిసిన నాలెడ్జ్ తో. ఓకే, మారిన నాడు మాట్లాడుకుందాం మళ్ళీ. అక్క ఎవరిని పడితే ఇంకెవరిని మెడ మీద తలకాయ ఉన్న వాళ్ళందరినీ తిట్టేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చాలా చాలా ప్రాజ్ఞులు అసలు తిట్టడంలో. నిజంగా మరి అవతల వాళ్ళు వాయించడానికి రాదనుకుంటున్నారా, అవతల వాళ్ళకి నోరు లేదనుకుంటున్నారా, బుర్ర లేదనుకుంటున్నారా తెలియదు కదా. వీళ్ళకే ఉంది ఆ టాలెంట్ అని అనుకుంటున్నారు. మీరు వాయిస్తే మీకు కూడా మీరు కొడితే మీకు కూడా పడతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళ తిట్లు పడడానికి అర్హత ఏంటో చెప్పనా నేను? వ్యూస్ వస్తే చాలు. వ్యూస్ వస్తే వ్యూస్ ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళని పట్టుకొని తిడతారు వీళ్ళు. నేను గమనించాను అది. అద్భుతం. అందులో గమనించింది ఏంటక్క, ఎవరో బ్లౌజుల గురించి, నా బ్లౌజుల గురించి ఒక లుక్ వేయండి చూద్దాము అంటే, ఒకళ్ళు ఎవరో పాపం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు మేము ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటున్నామో చూడండి అని పెడతారు. వాళ్ళ ఇష్టం. దేవీ దేవతల్ని మీరు ఇట్లా డబ్బులు పెట్టి కొనేసి మీరు ఇట్లా డెకరేట్ చేసేసుకొని ఇట్లా చూపించేస్తున్నారంటే ఎవరిష్టం వాళ్ళది. ఆర్భాటం అని అంటే పాపం ఒక ఆవిడ చేస్తారు. మనం ఇంట్లో అసలు గుళ్ళ పూజారి కూడా అలంకరణ చేయడం అట్లా మన ఇష్టం. అది నేను చెప్పొచ్చో చెప్పకూడదు పేరని నేను చెప్పడం లేదు. ఆవిడ చేస్తారు. గుడిలో నళిని దుర్గమ్మ అని పెడతారు. ఆవిడ చేసే అలంకరణ ఏ పూజారి కూడా చేయడేమో. పొద్దున సాయంత్రం అంత అందంగా. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు టెల్ యూ దిస్. ఇది సంతకంతో అయ్యే పని కాదు, చెప్తా ఓపెన్ గా. నేను చాలాసార్లు నీ ముందు ఎన్నిసార్లు మాట్లాడాను, ఇది సంతకం మార్చుకుంటే అయ్యే పని కాదు. నీ బుద్ధిని మార్చుకో ముందు ఫస్ట్. నువ్వు ఇది పని చేయి, నువ్వు ముందుకు అడుగు వేయి. ఈ తప్పు నువ్వు చేస్తున్నావు, లేకపోతే అవతల వాళ్ళు ఆ తప్పు చేస్తున్నారు, వాళ్ళని కట్టడి చేయాలి అంటే సంతకం మారడమే కాదు, నీ ఆలోచన దృక్పథం కూడా మారాలి అని చెప్పి వాళ్ళ చేత పనులు చేయించడం బోల్డ్ ఉన్నాయి. అమ్మ మీరు చెప్పారు, మీరు సలహా ఇచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీరు ఏమైనా చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. వీ డోంట్ కేర్. అది మాత్రం ఇంకోటి ఎందుకు నువ్వు చేద్దాము అనగా నేను సరే అని ఎందుకు అన్నాను అంటే, పాపం సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అయ్యో వీళ్ళని అన్నారు, వీళ్ళు ఏమన్నా సమాధానం చెప్తారా లేదా అనేది వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా పద్మిని. అందుకని నిజంగా ఇది చెప్పాలి అని అంటే వ్యూవర్స్ కోసమే చేసాం. డెఫినెట్లీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.